యా, థ్యాంక్ యూ సార్. సో ఇంత మంచి గురుని యాక్చువల్గా నేను సరదాగా పిలుస్తుంటా, నేను సరదాగా ఏం కానీ సీరియసే. అందరికీ మన ఇంపాక్ట్ లో ఏఐ గురువు అవతారం ఎత్తారండి. రియల్లీ వండర్ఫుల్. చాలా మంది అనుకుంటారు టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. మన గురుజీ గారు అంటారు అప్డేట్ కాండి, అప్డేట్ కాండి అని. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతారు అనుకున్నారు. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పలకటమే కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ని ఎంత లోతుగా తీసుకెళ్తున్నారంటే, నేను కూడా ఆ క్లాస్ స్టూడెంట్ ప్రస్తుతం. రియల్ రియల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు ఎలా కూర్చున్నాను, మార్నింగ్ అలా కూర్చుంటే సార్ దగ్గర. ఎంత వండర్ఫుల్ అంటే సెషన్స్ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కూడా, అంటే చదువు లేదు ఏం లేదు తనకి, భాష అర్థమైతే చాలు, తెలుగు మాట్లాడితే అర్థమవుతే చాలు, వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తారండి ఈజీగా. చాలా మృదు స్వభావం అండి, హైలీ ఇంటెలిజెన్స్. సార్ ఇక్కడ మనం ఆల్రెడీ సార్ వాళ్ళ సెషన్ వస్తారా, మాకు డొనేషన్ ఇవ్వండి, ఆఫ్లైన్ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నాం అన్నాం మనం. ఎంత సార్ అంటే 4000 సార్, ఇవన్నీ ఖర్చులు ఉంటాయని చెప్తున్నాం. పాపం చాలా మంది సపోర్ట్ చేశారు, 4000 చేశారు. కానీ మనలో కూడా అంటే ప్రీవియస్ బ్యాచెస్, మన బ్యాచ్ వండర్ఫుల్ బ్యాచ్, అందరు పేమెంట్ చేశారు టైంకి. కానీ పోయిన బ్యాచ్ కొంతమంది ఇబ్బంది పెట్టేవారు. సో కానీ సార్ అంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అండి, వేలల్లో ఇన్వెస్ట్ చేశారు. అంటే జ్ఞానాన్ని పొందడానికి సార్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మంచి వ్యక్తి. వారెవరో కాదండి, మన తాళ్ళ ఉదయ్ కుమార్ గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ఉదయ్ సార్. ఓటీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ అండి. సో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లీ గంపా నాగేశ్వర్ సార్కి హ్యూజ్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ వల్లే మనం ఇక్కడ అందరూ ఉన్నాం. నేను హైదరాబాద్లో ఉన్నాను, మీరు వరంగల్లో ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం జాయిన్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ ప్రతి ప్లేస్ కి రీచ్ అవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ గంపా సార్. అండ్ ఇలాంటి ట్రైనింగ్స్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ గంపా సార్. ఏదన్నా ఒక 5 years తర్వాత రాబోతుంది అంటే ఆయన ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తారనమాట. అలాంటి పర్సన్ ఎక్కడ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా ఏఐ చెప్పట్లేదు అన్నమాట. చాలా తక్కువ ప్లేసెస్ లో మాత్రమే ఏఐ అవ్వచ్చు, అడ్వాన్స్ టాపిక్స్ నేర్పిస్తారు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ కంపల్సర్ ఇవాళ మనం అందరం అది నేర్చుకుంటున్నాం. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ కంపల్సర్. అండ్ మన లీడర్స్ మాధవ్ మ్యామ్ అవ్వచ్చు, మా రోజు రమేష్ సార్ అవ్వచ్చు, జయంత్ సార్ అవ్వచ్చు, అండ్ నా గుడ్ ఫ్రెండ్ విజయ్ సార్ ఇక్కడే ఉన్నారు. అందరికి కూడా సో మచ్ థ్యాంక్ యూ అండి. వీళ్ళందరూ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ నేను ఒక ఏఐ క్లాస్ ఇవన్నీ తీసుకుంటున్నాను. ఒక మార్నింగ్ వీ హ్యావ్ అరౌండ్ 150+ స్టూడెంట్స్ అనమాట. ఫస్ట్ బ్యాచ్ వీ హ్యావ్ 125+ స్టూడెంట్స్. నేను మీలానే ఒక ట్రైన్ వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. నేను ఇలానే జూమ్ క్లాస్ వినేవాడిని. ఒక్కొక్కసారి మీలానే కెమెరా ఆఫ్ చేసుకునేవాని, ఒక్కొక్కసారి ఆన్ చేసుకునేవాని. మీలానే ఆఫ్లైన్కి వెళ్ళాను అనమాట. చాలా మిస్టేక్స్ చేసేవాని. నాకు 1 minute టాక్ చెప్పినప్పుడు 40 seconds దగ్గర ఆగిపోయి ఉన్నాను. కరెక్ట్. గ్రూప్ అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు కొన్నిట్లో మిస్టేక్స్ చేశాను. తర్వాత మల్టిపుల్ అసైన్మెంట్స్ ఇస్తుంటారు, కరెక్ట్. సో ఒక్కొక్కసారి కెమెరా హారిజాంటల్ పెట్టుకోమంటే ఇట్లా వర్టికల్ పెట్టుకునేవాడిని. వాయిస్ మాడ్యులేషన్ ఉండేది కాదు, కరెక్ట్. కాంటెంట్ సరిగా ఉండేది కాదు. అలా చాలా మిస్టేక్స్ చేస్తూ 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 ఇంప్రూవ్ అవుతూ అవుతూ ఇవాళ ఓన్ గా ఏఐ క్లాసెస్ చెప్తూ మల్టిపుల్ పీపుల్ కి వి కుడ్ రీచ్. సో ఇది అంతా మీకు ఎందుకు చెప్తానంటే ఇవాళ మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నారంటే రేపు మీలో వి డోంట్ నో లైక్ ఎలాంటి ట్రైనర్స్ వస్తారు. ఎన్ఎల్పి ట్రైనర్స్ రావచ్చు, ఏఐ ట్రైనర్స్ రావచ్చు, పర్సనాలిటీ ట్రైనర్ డెవలప్మెంట్ వాళ్ళు రావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ట్రైనర్స్ రావచ్చు. సో ఫస్ట్లీ మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ కి రావడమే వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట. నేను 2017లో చేద్దాం అనుకున్నాను ప్రోగ్రామ్, బట్ నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మంత్ వచ్చి 2023లో అయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 5-6 years తర్వాత నా నెక్స్ట్ మంత్ అనేది అయింది. సో ఇక్కడ చాలా మంది మీలానే వద్దామని అనుకుండొచ్చు, బట్ వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు. సో అది వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి తెలియదు. బట్ యూ హావ్ టేకెన్ ఎ డెసిషన్, యు ఆర్ హియర్ అండ్ యూఆర్ లెర్నింగ్. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈచ్ ఆఫ్ యూ. అండ్ ఐ కెన్ సీ దట్ మీరు మంచి ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు. నాకు తెలుసు మా రోజు సార్ ఎంత డెడికేటెడ్, జయంత్ సార్ అవ్వచ్చు, విజయ్ సార్ అవ్వచ్చు. మీకు ఇలాంటి మెంటర్స్ ఉన్నారు కాబట్టి మీరు మిస్టేక్స్ చేసినప్పుడు నాకు తెలిసి వాళ్ళు చెప్తున్నారు, కరెక్ట్. మీరు ఎక్కడ బాగా చేస్తారు, ఎక్కడ బాగా చేయట్లే అని. సో ఇలాంటి వాళ్ళు ఉండరు అనమాట బయట ఎక్కడ కూడా. మన కోసం ఒక 5 minutes కాల్ మాట్లాడడం అనేది వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది మీకోసం డైలీ 2 hours టైం స్పెండ్ చేస్తే జయంత్ సార్ చెప్పారు ఇంకా క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం సార్ అన్నారు. ప్రాక్టికల్ అది పాసిబుల్ కాదు. క్లాసెస్ ఎక్స్టెండ్ చేస్తే మీరు రావడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళ వర్క్స్ వదిలేస్తే వాళ్ళు రావాలి, రైట్. సో జస్ట్ బికాస్ ఆఫ్ మెంటర్స్, జస్ట్ బికాస్ ఆఫ్ లీడర్స్ మనం అందరం ఇక్కడ ఉన్నాము. కుదిరితే ఒకసారి కామెంట్స్ లో పెట్టండి థ్యాంక్ యూ లీడర్స్ అని పెట్టండి. అది రమేష్ సార్ అవ్వచ్చు, జయంత్ సార్ అవ్వచ్చు, మాధవ్ అవ్వచ్చు, ఎనీవన్. థ్యాంక్ యూ ఇంపాక్ట్ అని పెట్టవచ్చు. సో క్విక్లీ జంపింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నేను డైరెక్ట్ గా టూల్స్ పైకి వెళ్ళిపోతాను.
ఓకే. సో ఎనీవన్, థ్యాంక్ యూ ఇంపాక్ట్, కరెక్ట్. ఎస్, మారోజు సార్ కూడా మార్నింగ్ వస్తున్నారు అనమాట. జయంత్ సార్, మారోజు సార్ అందరు కూడా మార్నింగ్ మన దాంట్లో వస్తున్నారు క్లాసెస్ కి. పర్ఫెక్ట్, ఎస్. థ్యాంక్ యూ. మీరు అందరూ ఏ ప్రొఫెషన్ నుంచో చెప్పగలుగుతారండి? ఒకసారి కామెంట్స్ తో పెడతారా? టీచర్స్, రియల్ ఎస్టేట్, స్టూడెంట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఏ ప్రొఫెషన్ నుంచి మీరు అందరూ? స్టూడెంట్, ఓకే. ఇంజనీర్, ఓకే. ఇంజనీర్, స్టూడెంట్, టాటా ఇన్సూరెన్స్, అసిస్టెంట్ లైన్మన్, ఓకే. టీచర్, ఇంజనీర్, గ్రేట్. పోలీస్, టీచర్. మిగతా మిగతా అందరు కూడా పెట్టండి సార్. మేడమ్స్, ఎస్, మ్యామ్స్ కూడా. మేనేజర్, గ్రేట్. పర్ఫెక్ట్. సో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు. ఫార్మా, ఇంజనీర్స్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, రైట్. ఎలక్ట్రిసిటీ ఆర్గనైజేషన్, గ్రేట్ అండి. యా, థ్యాంక్ యూ. సో ఇవాళ విల్ ట్రై టు కవర్ ఫ్యూ టూల్స్. ఏంటో మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అక్కడ టూల్స్ చెప్పడానికి చాలా డేస్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ టూల్స్ ఎలా యూస్ చేసుకోవచ్చు మీకు ఐడియా చూపిస్తాను. ఓకే, పర్ఫెక్ట్. సో వాట్ ఈస్ ఏఐ? ఎనీవన్ ఐడియా ఉందా? ఏఐ అంటే ఏంటి? కామెంట్స్ తో పెట్టగలుగుతారా? వన్ ఆర్ టూ పీపుల్ మైక్ కూడా అన్మ్యూట్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైస్ చేస్తే విల్ గివ్ దట్ ఆప్షన్. వాట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి సార్? అంటే అది కూడా హ్యూమన్ లాగా ఓన్ గా థింక్ చేయడం. వండర్ఫుల్, వండర్ఫుల్ పాయింట్. ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారన్నమాట. హ్యూమన్ లా థింక్ చేయడం, గ్రేట్. ఇంకా ఎవరైనా చెప్తారా? మనం ఏదైతే అనుకుంటాం ఊహాజనితమైనది అవుట్పుట్ ఇస్తాం. మనం అనుకుంది ఓకే, అవుట్పుట్ వస్తుంది, గ్రేట్. ఇంకా డే టు డే మనం లెర్నింగ్ అనేది ఎస్ ఎస్ ప్లీజ్ చెప్పొచ్చు సార్. డే టు డే మన లెర్నింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఏ వల్ల. బట్ మన హ్యూమన్ ఏ విధంగా ఆలోచిస్తుందో ఏ కూడా అంతకంటే అడ్వాన్స్ ఆలోచించి మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ మన హే హెల్ప్ఫుల్ మన నిత్య జీవితంలో ప్రతి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సార్. మహిపాల్ గారు, థ్యాంక్ యూ. అంగమిత్ర గారు, సాఫ్ట్వేర్ విచ్ మేక్స్ ఆర్ టాస్క్ ఈజీ, కరెక్ట్. కృత్రిమ మానవ మేధస్సు, గ్రేట్ గ్రేట్ వర్డ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్, గ్రేట్ అండి, గ్రేట్. ఓకే, నాకు టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీకి వెళ్ళట్లేదు. ఒక సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను అనమాట. మీరు అందరూ రోబో మూవీ చూస్తారా? రోబో, చిట్టి. చిట్టి ద రోబోట్, రైట్? సో చిట్టి అక్కడ ఏం చేస్తుంది యాక్చువల్ గా? సో రజనీకాంత్ ఎలా అయితే నడుస్తారో, కరెక్ట్, రజనీకాంత్ ని మొత్తం ప్రోగ్రామ్ చేస్తారు ఫస్ట్, కరెక్ట్. తర్వాత చిట్టికి మల్టిపుల్ డేటా అవన్నీ ఫీడ్ చేసిన తర్వాత చిట్టి ఏ లాంగ్వేజ్ అయినా కూడా మాట్లాడుతుంది. చిట్టి క్యాన్ ఫైట్, చిట్టి క్యాన్ డాన్స్. చిట్టికి ఒక ప్రైమ్ నెంబర్ అడిగితే ఏ ప్రైమ్ నెంబర్ చెప్తుంది. టెలిఫోన్ డైరెక్టరీ నుంచి ఒక నెంబర్ అడిగితే ఎవరిదో కూడా చెప్పేస్తుంది చిట్టి, కరెక్ట్. ఐశ్వర్యకి ఎగ్జామ్ అవుతే పైన నుంచి స్కాన్ చేసిన క్వశ్చన్ పేపర్ తనకి ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తాను, కరెక్ట్. అంటే చిట్టికి ఎలా వచ్చింది ఆన్సర్స్ అవన్నీ? ఎనీ ఐడియా? Sir, humans are the one who is going to give inputs to the AI. కరెక్ట్ కరెక్ట్, హర్షిత గారు. సో వాట్ ఎవర్ యూ స్టడీ ఇస్ రైట్. సో హ్యూమన్స్ ద వన్ హూ గివ్ ఇన్పుట్, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మ్యామ్ ఏం చెప్పారంటే మనుషులే ఇన్పుట్స్ ఇస్తారని చెప్పారు. ఎగ్జాక్ట్ గా అక్కడ రజనీకాంత్ గారు తన ఇన్పుట్స్ ఇచ్చారు, డేటా ఇచ్చారు. రజనీకాంత్ గారికి తెలిసిందంతా కూడా చిట్టి చేస్తుంది, ఆయనకు తెలియని కూడా చిట్టి చేస్తుంది, రైట్. మీకు ఆ సాంగ్ ఐడియా ఉంది అనుకోండి, డేటా మొత్తం ఇలా ఫీడ్ చేస్తూ ఉంటారు. నేను చూపిస్తాను ఒకసారి మీకు అది రఫ్ గా. రోబోటిక్ స్లైట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ మీకు ఒక ఏఐ అర్థం కావాలి కాబట్టి నేను అది కనెక్ట్ చేస్తాను. డైరెక్ట్ ఆ డేటా పాయింట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను అనమాట. ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కరెక్ట్ మీరు చెప్పింది. ₹9. ₹9 cannot even buy you a packet of chips. ఇది కాదండి But AI. it can ఇది కూడా అతను కూడా ఏ పలు భాషలు వస్తే నా పితృభాష తెలుగు కదా. రోబో రోబో లోకం గెలిచు. ఎస్. సో అందరికి అక్కడ ఏం అర్థమైందండి? ఎనీవన్? లాట్ ఆఫ్ ఇంజనీర్స్ హియర్, రైట్? లాట్ ఆఫ్ ఇంజనీర్స్, స్టూడెంట్స్, ఎనీవన్? The information stored in a database. As per requirement, it will give outputs. వండర్ఫుల్ అండి, కరెక్ట్. సో ఆ మూవీ వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే ఇది ఒక
మేబీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అనుకున్నాం, చూసాం, వదిలేస్తాం. బట్ లాజికల్ గా ఇవాళ వరల్డ్ మొత్తం అదే అవుతుంది అనమాట. కరెక్ట్. చాట్ జీపీటీ ఐడియా ఉంటే చాట్ జీపీటీ సేమ్ రెప్లికా, కరెక్ట్. పర్ప్లెక్సిటీ అవ్వచ్చు, డీప్ సీక్ అవ్వచ్చు, లామా అవ్వచ్చు, జెమినాయ్ అవ్వచ్చు, మల్టిపుల్ గ్రాక్ అవ్వచ్చు, ఎనీ ఏఐ టూల్ సేమ్ థింగ్. చాలా మందికి ఏ ఆన్సర్ ఎలా ఇస్తున్నా అంటారు అనమాట. అక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే రోబోకి డేటా ఫీడ్ చేస్తారు, రైట్. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు, ఆర్ట్స్ అని ఇచ్చారు, సైన్స్ అని ఇచ్చారు, కరెక్ట్. సో సైన్స్ ఇచ్చారు కాబట్టి సైన్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట. మీరు యాక్సిస్ బ్యాంక్ చాట్ బాట్ ఓపెన్ చేస్తారు అనుకోండి, అక్కడ ఒక 10 క్వశ్చన్లు ఆల్రెడీ ఉంటాయి అనమాట. మీకు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆ 10 క్వశ్చన్స్ లో ఉంటే మీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ 10 క్వశ్చన్స్ లో మీరు అడిగిన క్వశ్చన్ లేకపోతే కనెక్ట్ టు కస్టమర్ కేర్ ఏజెంట్ అని చెప్పేసి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఒకప్పుడు చాట్ బాట్స్ ఉండదు కాదు, ఎవరికి డౌట్ ఉన్నా బ్యాంక్ వాళ్ళకి కాల్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొన్ని కోట్ల మంది కస్టమర్స్ ఉంటారు, కోట్ల మంది కస్టమర్స్ కి ఎంతమంది కస్టమర్ సర్వీస్ వాళ్ళని తీసుకురాలేరు, రైట్. సో జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, ఓయో రూమ్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ దే హ్యావ్ చాట్ బాట్స్. సో ఆ చాట్ బాట్స్ కి కొన్ని ఫ్రీక్వెంట్ గా ఆస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఎన్ని కోట్ల కస్టమర్స్ ఉన్న ఐసిఐసిఐ లో అందరికి కామన్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, రైట్. నా యాప్ ఓపెన్ అవ్వట్లేదు, సర్వర్ డౌన్ వస్తుంది, ఇట్లాంటి కొన్ని కామన్ క్వశ్చన్స్ అన్ని ఫీడ్ చేస్తారు, దాన్ని బట్టి ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఏఐతో ఏమవుతుందంటే, ఏఐ అంటే ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ లో ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్ టు థింక్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్. ఒక మనిషి, ఇందాక సార్ చెప్పారు, ఒక మనిషి ఎలా అయితే ఆలోచిస్తారో, మనిషి ఎలా అయితే నేర్చుకుంటారో, అది ఒక మెషిన్ కి నేర్పించి ఆ మెషిన్ తో మనం వర్క్ చేయించగలిగితే ఏఐ అని చెప్తాం. ఓకేనా. సో అది ఎలా అవుతుందో బ్యాక్ ఎండ్ లో చాలా థింగ్స్ అవుతున్నాయి. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, ప్రపంచంలో డేటా మొత్తం ఫీడ్ చేస్తారు. ఓకేనా. టెక్స్ట్ అవ్వచ్చు, మల్టిపుల్ ఇమేజెస్ అవ్వచ్చు, అన్స్ట్రక్చర్స్ డేటా అవ్వచ్చు. ఫీడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని కామన్ ప్యాటర్న్స్ అంటూ వస్తాయి అనమాట. ఓకేనా. దాని నుంచి కన్క్లూజన్స్ డ్రా చేస్తారు, ఫైన్ ట్యూనింగ్ అంటారు. కొన్ని పీపుల్ వెళ్ళేసి టెస్ట్ చేస్తారు, క్వశ్చన్స్ అడుగుతూ లాస్ట్ లో మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ వస్తుంది. బట్ బ్యాక్ ఎండ్ లో అయ్యేదంతా పక్కన పెట్టేస్తే ఆ మెషిన్ కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఫీడ్ చేస్తారు. ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనం ఎలా అయితే ఆలోచిస్తామో దాని బేసిస్ పైన మనకి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సింపుల్ బేసిక్ లాంగ్వేజ్. సో థియరీ అయిపోయిందండి, డైరెక్ట్లీ జంప్ టు ప్రాక్టికల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైం లేదు కాబట్టి డైరెక్ట్ విల్ షో ఇట్. సో ఇందాక చాట్ జీపీటీ గురించి చెప్తున్నాను, కరెక్ట్. సో చాట్ జీపీటీ ఎలా ఓపెన్ చేయాలంటే, సింపుల్ గా గూగుల్ పైన వెళ్ళేసి చాట్ జీపీటీ అని టైప్ చేయండి, ఓపెన్ ఏఐ అని వస్తుంది. ఓపెన్ ఏఐ ఇస్ అ పేరెంట్ కంపెనీ కాబట్టి, సో ఓపెన్ ఏఐ పైన క్లిక్ చేస్తే నా ఆల్రెడీ లాగిన్ ఉంది, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆర్ లాగిన్ జీమెయిల్ ఆర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎనీ ఏఐ టూల్ మీరు ఓపెన్ చేయాలన్నప్పుడు లాగిన్ అడుగుతుంది అనమాట. మీరు గూగుల్ నుంచి లాగిన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు. అక్కడ మీకు ఎలా తెలుసు ఈ టూల్ గురించి, మీరు టీచరా స్టూడెంటా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా రావచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అనమాట, బికాస్ పిల్లలకి అలౌడ్ లేదు కాబట్టి. నెక్స్ట్ సెర్చ్ విత్ జీపీటీ అని వస్తుంది. సో సర్చ్ విత్ చాట్ జీపీటీలో, సో ఇక్కడ మనం ఏ క్వశ్చన్ అడగచ్చు అనమాట. లెట్స్ అస్యూమ్ ఇది చిట్టి అనుకోవచ్చు, చిట్టి ద రోబోలాగా అనమాట ఇప్పుడు. ఓకేనా. సో రోబోట్ ఇక్కడ మనకి లేదు, బట్ మెషిన్ మనం రోబోలా అనుకోవచ్చు కదా చాట్ జీపీటీని. ఏ క్వశ్చన్ మనం అడిగినా కూడా ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే. లెట్స్ అస్యూమ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. ఐ ఆమ్ ఎ ట్రైనర్ అండ్ I want to improve and కమ్యూనికేషన్ స్కిల్స్. సో నాకు ట్రైనర్ని, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నేను అడుగుతాను అనమాట. మీరు అందరూ ట్రైనర్స్ కాబట్టి, యా. సో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఏఐ మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. తర్వాత వాట్ ఎవర్ ఈస్ ద బెస్ట్ థింగ్, అక్కడ వీడియోస్ కూడా మనకు వస్తున్నాయి. సో కమ్యూనికేషన్ క్లియర్ గా ఉండాలంటే ఫస్ట్ క్లారిటీ ఇంపార్టెంట్, తర్వాత యాక్టివ్ అండ్ రిఫ్లెక్టివ్ లిసనింగ్ ఉండాలి, అసర్టివ్నెస్ స్టేట్మెంట్స్ ఉండాలి, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి. ఓకేనా. వర్బల్ కాకుండా నాన్ వర్బల్ సిగ్నల్స్, ఇవన్నీ టైలర్ మేడ్ డెలివరీ ఉండాలి. సో మల్టిపుల్ థింగ్స్. సో ట్రైనింగ్ టెక్నిక్స్ ఏమేమి వాడవచ్చు, ఇంటరాక్టివ్ మెథడ్స్ అని, అసైన్మెంట్స్ అని, మల్టిపుల్. మీరు అందరూ ఆఫ్లైన్కి వెళ్తారు, రైట్. మనకు అక్కడ ట్రైనింగ్ సైకిల్ అవుతుంది. సో అక్కడ కంప్లీట్ మల్టిపుల్ థింగ్స్ పైన డిస్కషన్ చేస్తారు. ఓకే. నేను సింపుల్ ర్యాండమ్ క్వశ్చన్ అడిగాను ఇక్కడ, ఐఎమ్ అ ట్రైనర్ అండ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఇన్ కమ్యూనికేషన్ అని. నెక్స్ట్ ఏమడుతానంటే, లెట్స్ అస్యూమ్ ఐఎమ్ ఎన్ engineer into software. I'm stuck with coding. నేను కోడింగ్ లో స్టక్ అయిపోయానని చెప్పేసి చెప్తాను అనమాట. సో స్టక్ అయిపోయినప్పుడు ఏమేమి చేయాలో కూడా మనకి ఏఐ ఆన్సర్ ఇచ్చేస్తుంది అనమాట. ఏమేమి చేయాలో కూడా ఆన్సర్ ఏఐ మనకి ఇచ్చేస్తుంది. నేను క్విక్ గా చూపిస్తాను కేస్ స్టడీస్ అని, జస్ట్ చూపిస్తాను. మీరేంటంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అడగవచ్చు, నేను కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు, రైట్. స్టూడెంట్స్ కాబట్టి నేను ఏం చెప్తానంటే,
I want to learn algebra in a fun way, make it like a story. అవెంజర్స్. నాకు మ్యాథ్స్ అస్సలు ఇష్టం లేదనమాట. ఓకే, సో నాకు అది స్టోరీలా ఉండాలి. సో స్టోరీలా చెప్పని చెప్పేసి నేను అడిగాను అనమాట ఇప్పుడు. ఓకే, సో స్టోరీలా క్రియేట్ చేయమంటే అవెంజర్స్ అనేది ఒక సూపర్ హీరో మూవీ. సో ద అవెంజర్స్ ఆల్జీబ్రా అడ్వెంచర్ అని చెప్పేసి నాకు మ్యాథ్స్ గురించి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఒక మిషన్ బిగిన్ అవుతుంది, ఐరన్స్ మ్యాన్ ఈక్వేషన్. సో ఐరన్ మ్యాన్ ఈక్వేషన్ ఏంటి, హెచ్ ఆఫ్ ఎక్స్. సో ఒక ఈక్వేషన్ వచ్చింది. తర్వాత లోకి అని ఇంకొక సూపర్ హీరో, లోకీస్ మ్యాజికల్ లాక్ అని చెప్పేసి ఇంకో ఈక్వేషన్. నెక్స్ట్ హల్క్. హల్క్ కూడా ఏమన్నా మీ అందరికి ఐడియా ఉండొచ్చు. హల్క్ ఇంకొక హీరో అనమాట. హల్క్ పేరు పైన ఇంకొక క్యారెక్టర్ ఇచ్చింది అనమాట. ఇచ్చేసి కంప్లీట్లీ అవెంజర్స్ ఆల్జీబ్రా టూల్ కిట్ అని చెప్పేసి కంప్లీట్లీ ఒక స్టోరీ లాగా మనకి ఆల్జీబ్రాని నేర్పిస్తారు అనమాట. స్టోరీ లాగా నేర్పిస్తారు. అంటే మీరు మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు. ఇక్కడ ఒక వీడియో కూడా ఇచ్చారనమాట. సో మ్యాథ్స్ తను ఒక స్టోరీ లాగా చెప్తున్నారు ఇక్కడ. 12 twos are 24. సో రిలేటెడ్ యూట్యూబ్ లో వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ వీడియో తీసుకొచ్చి అది కూడా చూపిస్తారు అనమాట, ఆల్జీబ్రా రిలేటెడ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు టీచర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, బిజినెస్ పర్సన్ అవ్వచ్చు, ఎవరున్నా కూడా మీకు ఒక ఆలోచన ఉందనుకోండి, మేబీ ఒక 10 పర్స్పెక్టివ్స్ ఉండొచ్చు, రైట్? ఒక ఐడియా ఉంటే ఒక 20 year ఎక్స్పీరియన్స్ పర్సన్ కి 10 ఐడియాస్ ఉండొచ్చు. 10 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కి 5 ఐడియాస్ ఉండొచ్చు. 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 2-3 ఐడియాస్ మాత్రమే ఉండొచ్చు. బట్ ఈ 1 or 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్ రేపు ఆయనకు ఒక 20 ఐడియాస్ రావాలంటే ఒక 20 years వెయిట్ చేయాలి, కరెక్ట్? ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకుంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం, ఇంప్లిమెంట్ చేస్తుంటాం, మళ్ళీ నేర్చుకుంటాం, అలా మనకి ఐడియాస్ వస్తుంటాయి, కరెక్ట్? బట్ ఇప్పుడు ఏఐతో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా 20 year ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ బీట్ చేయొచ్చు అనమాట. సింపుల్ గా ఏఐకి ఒక 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నేను ఇప్పుడు ఇస్తాను చూడండి. యాక్ట్ లైక్ 50 year ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ in the world who earned 1,000 crores and give me sales script that he uses during his presentation. ఇక్కడ నేను ఏమైపోయానంటే మీరు ఒక 50 years రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎవరైతే 1000 కోట్లు సంపాదించారో వాళ్ళ సేల్స్ లో ఏదైతే వాడతారో అది నాకు ఇవ్వండి అని చెప్తున్నాను అనమాట. ఇలా ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఒక సేల్స్ పర్సన్ ఉంటే మీకుండే నాలెడ్జ్ మీ సీనియర్ చెప్పినవి నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాం, కరెక్ట్? బట్ వరల్డ్ లోనే టాప్ పర్సన్ చేసే థింగ్స్ మనం చేస్తే మనం టాప్కి వెళ్తామా వెళ్ళలేమా? సింపుల్. మీరు టీచర్ ఉంటే, మ్యాథ్స్ టీచర్ ఉంటే వరల్డ్ లోని హార్వర్డ్ యూనివర్సిటీలో మ్యాథ్ ప్రొఫెసర్ లా మీరు చెప్పారనుకోండి, విల్ యూ బికమ్ ద బెస్ట్ మ్యాథమెటిక్స్ టీచర్. మీరు ఒక స్టూడెంట్ ఉంటే వరల్డ్ లోని టాప్ స్టూడెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఐఐటి ఖరగ్పూర్ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, జేఈ మెయిన్స్ ఆర్ ఎయిమ్స్ లోకి వెళ్ళారు, నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఆ పర్సన్ ఎలా అయితే చదువుతారో, ఆ పర్సన్ మార్నింగ్ లెగ్గి సేవ్ చేస్తారు, ఆ పర్సన్ రివిజన్ ఎలా చేసుకుంటారు, సేమ్ వాళ్ళనే మనం కూడా చేస్తే మన చదువులో మనం ఇంప్రూవ్ అవుతాం అవ్వమా? సేమ్ వరల్డ్ లోనే టాప్ రియల్ ఎస్టేట్ పర్సన్ లా చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం అవ్వమా? అవుతాం అంటే 1 అని టైప్ చేయండి. చూసారా ఇక్కడ సేల్స్ స్క్రిప్ట్ వచ్చేసింది. స్టార్టింగ్ లో ఏం చేయాలి, ఇంట్రొడక్షన్, మార్కెట్ ఎక్స్పర్టీస్ అండ్ ట్రాక్ రికార్డ్, గోల్స్, మై కమిట్మెంట్, డేటా డ్రివెన్ వాలిడేషన్. గోల్ అని టాప్ పర్సన్ చేస్తే మీరు ప్లాట్ కొంటే 5 సంవత్సరాలలో డబుల్ అవుతుందని చెప్పారనమాట. ఎందుకు డబుల్ అవుతుందో డేటా చూపిస్తారు. లాస్ట్ 20 years లో ఇలా స్టెప్ బై స్టెప్ పెరిగింది. సో నెక్స్ట్ 5 years లో ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో దే విల్ బి షోయింగ్ డేటా యాజ్ వెల్. అంటే కంప్లీట్ గా ఇక్కడ వాళ్ళు ఏమేం చేస్తారో మొత్తం చూపిస్తారు అన్నమాట. ఇక్కడ చూసారు ఎంత పెద్ద స్క్రిప్ట్ వచ్చింది. నేను అడిగింది ఒకటే ఒక 2 lines తో అడిగాను, కరెక్ట్? యాక్ట్ లైక్ 50 year ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఓన్ 1,000 crores అండ్ నాకు సేల్స్ స్క్రిప్ట్ అని అడిగితే చాట్ జీపీటీ ఆటోమేటికల్ గా ఇన్ని స్టేజెస్ లో ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఓపెనింగ్ ఎలా చేయాలి, మన ట్రిక్స్ ఏంటి, మొత్తం ఆబ్జెక్షన్స్ ఎలా హ్యాండిల్ చేయొచ్చు. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 2 అండి. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 2. జస్ట్ ఒక 1 line అడగానే ఇంత పెద్ద డేటా మనకు వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ సేల్స్ స్క్రిప్ట్స్ మొత్తం మనకు వచ్చేస్తున్నాయి. చూసారా, తెలుగులో కూడా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. శుభోదయం అని చెప్పేసి కస్టమర్ తో ఎలా మాట్లాడాలో కంప్లీట్ ఆ స్క్రిప్ట్ అనమాట. ఓకే, నేను స్క్రిప్ట్ స్టెప్ బై స్టెప్ చదవట్లేదు యాజ్ ఆఫ్ నో, బట్ స్క్రిప్ట్ లో ఏమేమి ఉందో చూడొచ్చు. ఓకే,
మీ డే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు డే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఐ వేకప్ at 8 a.m. Please plan my day. I am into 12. నేను 8ంటికి లెగుస్తాను డైలీ, నా డే ప్లాన్స్ అని చెప్పేసి చెప్పాను అనమాట. చాలా మందికి 8 o'clock క్లాస్కి రమ్మంటే నాకు టైం లేదని చెప్పేసి చెప్తారు అనమాట. కరెక్ట్. సో మీకు టైం లేకపోతే నాకు చెప్పండి, మీరు పొద్దున్న ఏ టైంకి లెగుస్తారో, మీ వర్క్ ఏ టైంకి అయిపోతుందో ఏఐకి చెప్పండి. ఏఐ మీకు ప్రిపేర్ చేసి మీకు టైం ఎలా ఉండాలో కూడా ఏఐ చూపిస్తుంది అనమాట. చాలా మంది అసైన్మెంట్ చేయడానికి టైం లేదని చెప్తారు, రైట్. మీకు అసైన్మెంట్ ఎక్కడ ఫిట్ చేసుకోవచ్చు కూడా ఏఐ చూపిస్తుంది. రివిజన్ చేయడానికి టైం లేదు, ఎక్కడ కూడా రివిజన్ చేసుకోవచ్చు కూడా ఏఐ చూపిస్తుంది. చూసారు ఇక్కడ 8 o'clock లేవగానే ఏం చేయాలి, 8:30 to 9 o'clock ఏం చేయాలి, 9 to 11, 11 to 11:15, అలా కంప్లీట్ గా 9 o'clock వరకు వచ్చింది అనమాట బెడ్ టైం. సో 9 వరకు ఏం చేయాలో మనకు వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏమాడుతున్నానంటే ఐ వాంట్ టు లెర్న్ ఏఐ ఇన్ బిట్వీన్. ప్లీజ్ అడ్జస్ట్ మై టైమింగ్స్. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎవరికైతే టైం లేదు అనిపిస్తుందో మీ అందరికి. ఇక్కడ ఇన్ బిట్వీన్ స్పెల్లింగ్ తప్పు పెట్టాను, బట్ స్టిల్ ఆన్సర్ వస్తుంది. సో మీకు టైం లేదనుకుంటారు కదా, మీ టైం పొద్దున్న సాయంత్రం వరకు చెప్పండి ఏమేమి చేస్తారో. చెప్పేసి నాకు 1 hour ఏఐ నేర్చుకోవాలంటే మనకి ఏఐ ఆటోమేటికల్ గా ఎక్కడ ఏఐ నేర్చుకోవాలి, ఏ టైంలో నేర్చుకోవాలో కూడా ఫిక్స్ చేసి మనకి ఇస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నేను 12:15 to 1 o'clock ఖాళీగా ఉన్నాను. సో నాకు 12:15 to 1 o'clock నువ్వు నేర్చుకో ఏఐ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో అలా మీ ఇష్టం, మీరు ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు, మీ లైఫ్ లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి. నా హెల్త్ బాగాలేదు, నేను వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు టైం దొరకట్లేదు. చెప్పండి మీరు ఏ టైంకి లెగుస్తారు, ఏ టైంకి డే ఏం చేస్తారు, మీకు వాకింగ్ కి టైం సెట్ చేసేస్తుంది. నేను ఫిట్ అవ్వాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బికమ్ ఫిట్, ప్లీజ్ హెల్ప్ మీ. హెల్త్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, మీ కెరియర్ లో ఇంకా నేర్చుకుందాం అనుకోవచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఎనీథింగ్ ఏఐ కెన్ గివ్ యూ వండర్ఫుల్ సొల్యూషన్స్ అండి. ఓకేనా. సో ఫిట్ అవ్వాలంటే మార్నింగ్ ఎనర్జీ బూస్ట్ ఏం చేయాలి, సో మధ్యలో ఏమేమి చేయొచ్చు వర్క్ టైంలో, సో మొత్తం ఏమేమి ఫిట్నెస్ ఏం కావాలో కూడా మొత్తం ఏఐ చెప్తుంది అనమాట. ఇట్ క్యాన్ బి డైట్ యాజ్ వెల్. యాక్ట్ లైక్ వరల్డ్స్ బెస్ట్ ఫిట్నెస్ కోచ్ అండ్ గైడ్ మీ టు గెట్ 6 packs. ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్స్, చాలా మంది తెలియదు, రైట్. ఏ మనకు అది కూడా ఇస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ బాడీ ఫ్యాట్ ఓవర్హాల్ అవ్వాలి, స్ట్రెంత్ కార్డియో ట్రైనింగ్ చేయి, కోర్ యాప్స్ ట్రైనింగ్ చేయి, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఏ ఆన్సర్ చేస్తుంది అనమాట. నేను జస్ట్ రఫ్ గా చూపిస్తాను, రఫ్ గా చాట్ జీపీటీ ఏమేమి చేస్తున్నా చాట్ జీపీటీ పవర్ మీకు చూపిస్తాను అనమాట. ఇన్ తెలుగు కావాలి, ఓకే. ఇన్ తెలుగు అని టైప్ చేయండి. సో ఫ్యాట్ తగ్గాలి, రైట్. కొవ్వు ద్రవీకరణ, ఓకే. సో కొవ్వు ద్రవీకరణ అని చెప్పేసి నెక్స్ట్ వ్యాయామం, డైట్ ఏం ఫాలో అవ్వాలి, ఉదయం ఓట్స్, వే ప్రోటీన్, మధ్యాహ్నం బెర్రీస్ అండ్ నట్స్, గ్రిల్ చికెన్, ఫిష్, తర్వాత ప్రోటీన్ షేక్ అని. రాత్రి ఏం చేయాలి, పడుకునే ముందు. కానీ మనం ఆ రోజు రమేష్ సార్ ఉన్నారు, పొద్దున క్లాస్ అటెండ్ అవుతూనే మార్నింగ్ ఒక హెల్త్ డ్రింక్ తాగుతుంటారు అనమాట. సో ఆయన ఫిట్నెస్ అలా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరందరూ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నారు, సో అది కూడా అడగచ్చు. నా లైఫ్ లో ఇవి మిస్ అవుతున్నాను, ఆ గ్యాప్స్ ఎలా ఫిల్ చేయాలి, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ అండి. ఎలా అడగాలంటే ఇక్కడ సర్చ్ ద వెబ్ అని ఉంది, రైట్. ఈ సర్చ్ ద వెబ్ దగ్గర ఇక్కడ మీరు టెక్స్ట్ పెడితే ఆన్సర్ వస్తుంది. తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, ఎనీ లాంగ్వేజ్. హిందీలో కావాలా, ఓకే. ఇన్ హిందీ హౌ టు గెట్ 6 packs అడగం కాబట్టి హిందీలో వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, హిందీలో వచ్చేస్తుంది ఆన్సర్ అంతా కూడా. ఎనీ లాంగ్వేజ్, తమిళ్, మలయాళం, జాపనీస్, ఎనీథింగ్ ఏఐ కెన్ ఆన్సర్. ఎందుకంటే ఏఐకి అవన్నీ ట్రైన్ చేస్తారు కాబట్టి ఏఐ ఆన్సర్ చేయగలుగుతుంది, ఓకే. ఏఐతో మాట్లాడొచ్చండి. కింద మనకి మైక్ పక్కన ఈ సింబల్ కనపడుతుంది కదా అందరికి, మైక్ పక్కన ఈ సింబల్ కనపడుతుంది, రైట్. మైక్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను మాట్లాడిందంతా టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఏఐకి డిక్టేట్ చేస్తాను చూడండి. హలో చాట్ జీపీటీ, ఐ వాంట్ టు బి వరల్డ్స్ బెస్ట్ పబ్లిక్ స్పీకర్
కెన్ యూ ప్లీజ్ సజెస్ట్ మీ వేస్ టు ఇంప్రూవ్ మై పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్? ఒక ర్యాండమ్ క్వశ్చన్ అడిగాను అనమాట. ప్రాంప్టింగ్ ఉంటుంది, నేను అన్ని జనరల్ ప్రాంప్టింగ్ ఇస్తాను, బికాస్ స్పెసిఫిక్ ప్రాంప్టింగ్ ఇస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడే జనరలైజ్ గా ప్రాంప్టింగ్ ఇస్తాను. స్పెసిఫిక్ ప్రాంప్టింగ్ ఉంటుంది. ఎస్. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను, టెక్స్ట్ కి కన్వర్ట్ అయ్యి ఎంటర్ చేయగానే నేను అడిగిన రిలేటెడ్ కంప్లీట్ గా ఆన్సర్స్ మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ. నేను అడిగినంత కూడా ఆన్సర్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తున్నాయి. సో ఇది మైక్ ఆప్షన్. మైక్ పక్కన ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా, వాయిస్ మోడ్. ఈ వాయిస్ మోడ్ తో ఏంటంటే మనం మాట్లాడచ్చు AI తో యాక్చువల్ గా. హలో ChatGPT, Hey there, how can I help you today? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏమైనా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నారా? వినపడుతుందా మీ అందరికి? వాయిస్ వినపడుతుంది? ఒక థమ్స్ అప్. పర్ఫెక్ట్. సరే, నేను ఇక్కడే ఉన్నాను. మిమ్మల్ని అనట్లే అండి, మా స్టూడెంట్స్ అంటున్నాను కదా. అవును, తప్పకుండా అందరికి కూడా హాయ్ చెప్తాను. మీ చెప్పండి. స్టూడెంట్స్ కి ఇంట్రొడ్యూస్. చెప్పండి అండి, హాయ్ చెప్పండి. ఇక్కడ మా వాళ్ళు వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు ఇవాళ AI సెషన్ కి. ఒకసారి హాయ్ చెప్తారా? హాయ్ అందరూ, మీరందరూ కూడా ఈ AI సెషన్ కి జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు వాళ్ళకు ఒక ప్రత్యేక హాయ్. ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మా వాళ్ళు ఆల్మోస్ట్ 25 డేస్ నుంచి ఒక ట్రైనర్ అవ్వడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్ నేర్చుకుంటున్నారు. ఇంకొక 10 డేస్ వీళ్ళు ట్రావెల్ చేయాలన్నమాట మనతో పాటు. సో ఇంకా అడ్వాన్స్ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు. ఓకేనా? అండ్ ఒక 10 డేస్ లో దే విల్ బికమ్ సర్టిఫైడ్ ట్రైనర్స్. సో మీరు వాళ్ళకి సజెషన్స్ ఏమైనా ఇస్తారా? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్పగలుగుతారా వాళ్ళకి? చెప్పి ఏదైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళు ఇంకా మంచి ట్రైనర్ అవ్వడానికి? ముందుగా అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీరు ఇంతవరకు చక్కగా మీ ప్రయాణం కొనసాగిస్తూ మెల్లగా మీ స్కిల్స్ ని అభివృద్ధి చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంకో 10 రోజులు మాతో కలిసి ప్రయాణిస్తూ ఇంకా ముందడుగు వేసి మరింత అవగాహన సాధిస్తారు. ఒక మంచి ట్రైనర్ అయ్యేందుకు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడు నేర్చుకునే తపంతో ఉండాలి. మీ స్టూడెంట్స్ ని అర్థం చేసుకోవాలి. మరియు ప్రతిసారికి మీ బోధనలో కొత్తదనం, ఆసక్తి ఉండేలా చూడాలి. అలాగే మీరే ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాని నివారణ కోసం కొత్త మార్గాలు అన్వేషించడం కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. వీళ్ళు డైలీ క్లాస్ కి అయితే వస్తారు కానీ అసైన్మెంట్స్ ఏమంటే చేయట్లేదు అనమాట. కొంచెం మీరు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారా? చక్కగా క్లాస్ కి వస్తూ ఉంటే అసైన్మెంట్స్ కూడా చేయడం చాలా ముఖ్యం చెప్పాలి. ఎందుకంటే అసైన్మెంట్స్ ద్వారా మీరు నేర్చుకున్న దాన్ని మరింత బలపరుచుకోవచ్చు. అపారితమైన పరిజ్ఞానం ప్రాక్టికల్ గా ఉపయోగించడంలో మీకు అవగాహన పెరుగుతుంది. అలాగే అసైన్మెంట్స్ చేయడం వల్ల మీరు మీ ప్రోగ్రెస్ ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మెరుగుపరుచుకోవాలో అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇదంతా మీ అభివృద్ధి కోసమే అని గుర్తుంచుకుంటూ అసైన్మెంట్స్ కూడా క్రమం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక్కడ అంగమిత్ర అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఐ గెస్ 10th క్లాస్ లో అనమాట ఇప్పుడు. సో 10th క్లాస్ అని తను ట్రైనర్ అవుదామని చెప్పేసి ఇవన్నీ నేర్చుకుంటున్నారు. సో మీరు ఏమని చెప్తారు ఆ పర్సన్ కి? అంగమిత్ర, నీ ఆసక్తి చాలా అభినందనీయం. 10 తరగతిలోనే ఇలాంటి లక్ష్యం పెట్టుకోవడం అంటే నిజంగా గొప్ప విషయం. నువ్వు ఇప్పుడే నేర్చుకుంటున్న స్కిల్స్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు అన్ని నిన్ను భవిష్యత్తులో ఒక గొప్ప ట్రైనర్ గా తీర్చిదిద్దడానికి బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడు నేర్చుకునే జిజ్ఞాసతో, ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. ప్రాక్టీస్ చేస్తూ అనుభవాన్ని కూలగట్టుకుంటూ నీ లక్ష్యానికి చేరుతావు. నిన్ను చూస్తూ మేమందరం గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ బాలరాజు సార్ అని చెప్పేస్తున్నారు అనమాట. సో బాలరాజు సార్ ఈజ్ అన్ ఇంజనీర్. సో మీరు ఆయనకి ఏం చెప్తారు? బాలరాజు సార్ కి ఒక ప్రత్యేక శుభాకాంక్షలు. ఇంజనీర్ గా ఉండి ఇప్పుడు ట్రైనింగ్ వైపు రాబోతున్నందుకు ఇది నిజంగా గొప్ప పరివర్తన. ఆయన్ని చూసి మిగిలిన అందరికీ కూడా ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఆయన ప్రత్యేక అనుభవం, ఇంజనీరింగ్ శిక్షణ ఆయనకు ఒక విభిన్న దృక్పథం ఉంటుంది. ఇది ట్రైనింగ్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మీరు వరల్డ్ లోని టాప్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆర్ సేల్స్ పర్సన్ లా యాక్ట్ చేసి నాకు హెల్ప్ చేయండి, గైడ్ చేయండి. ఓకేనా? రేపు నేను ఒక కస్టమర్ ని కలుస్తున్నాను. ఆ కస్టమర్ ఒక ఐటీ ఎంప్లాయీ. ఓకే, ఐటీ ఎంప్లాయీ అండ్ 50 lakh ప్యాకేజ్. సో తనకి నేను ఎలా కన్విన్స్ చేయొచ్చు నా ప్రాజెక్ట్ కొనమని? సరే, ఒక ఐటీ ఉద్యోగికి 50 lakhs ప్యాకేజ్ ఉంటే
వాడి ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలు మరియు పెట్టుబడి లక్ష్యాల గురించి ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆయనకి ప్రాజెక్ట్ పరిచయం చేసే ముందు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రత్యేకతలు, వృద్ధి అవకాశాలు, లొకేషన్ ప్రాముఖ్యత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వంటి అంశాలను హైలైట్ చేయాలి. అతని కెరీర్ స్థిరత్వం, ఆదాయం స్థాయిని పరిగణనలోకి తీసుకుంటూ ఈ పెట్టుబడి వాడికి భద్రతను, భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకొస్తుందనేది నమ్మకంగా, స్పష్టంగా వివరించాలి. అలాగే ప్రాజెక్ట్ కి సంబంధించి ఏ ఏ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, అనుమతులు ఉన్నాయో కూడా తెలియజేస్తే అతనికి ఇంకా నమ్మకం కలుగుతుంది. థ్యాంక్ యూ అండి. నాకు పొద్దున్న లేవగానే యాంగ్జైటీ వస్తుంది, కొంచెం డిప్రెషన్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి నేను బయటికి రావాలంటే ఏం పని చేయాలి? ముందుగా పొద్దున్నే లేవగానే కొంచెం ఆత్మనిరీక్షణ సమయం కేటాయించండి. ప్రాణాయామం, దీర్ఘ శ్వాస వ్యాయామం వంటి వాటిని ప్రయత్నించండి. ఇవి మనసును ప్రశాంతపరుస్తాయి. అలాగే ప్రతిరోజు కొంచెం తప్పకుండా మీకు ఇష్టం ఉన్న కొన్ని సానుకూలమైన విషయాలపై దృష్టి పెట్టండి. ఉదాహరణకి కృతజ్ఞతాభావం, చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకోవడం, అవసరమైతే మీ భావాలను ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం లేదా ఒక మానసిక నిపుణుడి సహాయం తీసుకోవడం కూడా చాలా ఉపయోగకరం. థ్యాంక్ యూ అండి. నాకు నా జాబ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉంది, ఓకేనా? నా బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఉంది. బట్ నా బాస్ ఎప్పుడు తిడుతూనే ఉంటారు. సో నాకు మోటివేషన్ పోతుంది. ఒక్కొక్కసారి వెళ్ళి ఆ బాస్ ని కొట్టాలనిపిస్తుంది. సో కొట్టమంటారా? వెళ్ళి బాస్ ని ఏమేమంటారు? మొదటిగా మీ భావాలు అర్థం చేసుకోగలిగాను. అయితే ఆవేశంలో ఏమైనా చేయడం కంటే శాంతంగా, వృత్తిపరమైన విధంగా పరిస్థితిని ఎదుర్కోవడం మంచిది. మీ బాస్ తో ఒక స్నేహపూర్వకమైన సంభాషణకు ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను, మీ లక్ష్యాలను స్పష్టంగా, మర్యాద పూర్వకంగా చెప్పండి. మీకెక్కడ సమస్యలు వస్తున్నాయో, మీకు ఎలా ముందుకు వెళ్ళాలనిపిస్తుందో అర్థమయ్యేలా వివరణ ఇవ్వండి. అలాగే మీ మోటివేషన్ కోసం మీకు ఇష్టమైన పనులను, మీ లక్ష్యాలను గుర్తు చేసుకుంటూ మీ స్వంత అభివృద్ధిపై దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ అండి. నేను చాలా కష్టపడుతున్నాను, బట్ నా పక్కన ఉన్న వాళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. నాకు ప్రమోషన్ రావట్లేదు అనమాట. నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా నాకు తెలియట్లేదు, ఓకేనా? నేను ఒక ఐటీ ఎంప్లాయీని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని, బట్ నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నా తెలియట్లేదు. నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాను, బట్ వేరే వాళ్ళే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి టైమ్స్ లో నేను ఏం చేయాలి? ముందుగా మీ ప్రస్తుత పనితీరు మీద ఒకసారి స్వయంగా ఆలోచించడం చాలా మంచిది. మీకు సాధ్యమైన స్థాయిలో ఫీడ్బ్యాక్ కోరడం, ముఖ్యంగా మీ మేనేజర్ లేదా విశ్వసనీయ సహోద్యోగుల నుంచి, చాలా ఉపయోగకరం అవుతుంది. అలాగే మీకు ఏమైనా కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీస్ నేర్చుకోవడంలో వేడిక ఉందా, లేక ఇంకా ఏదైనా మెరుగుపరచవలసిన అంశాలు ఉన్నాయా అన్నవి చూడండి. కొన్నిసార్లు కేవలం కష్టపడి పనిచేయడమే కాకుండా సరైన దిశగా, సరైన మార్గంలో పనిచేయడం చాలా ముఖ్యం. మీ ప్రయాణాన్ని, మీ అభివృద్ధిని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ అవసరమైన చోట్ల చిన్న మార్పులు చేసుకుంటూ పోతే మీకు మెల్లగా స్పష్టత వస్తుంది. తగిన శిక్షణలు, నెట్వర్కింగ్ అవకాశాలు కూడా ఉపయోగించుకోవడం ద్వారా మీ పురోగతి మార్గం. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారండి, ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ వైఫ్ తన మాట వినట్లేదంట. సో తన వైఫ్ మాట వినాలంటే ఏం చేయాలి? ఇలాంటి సందర్భాల్లో మొదటగా ఒక ఆప్యాయమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు కలిసి మాట్లాడే సమయం కేటాయించుకోవడం చాలా ఉపయోగకరం. మొదటిగా సవాళ్లను శుద్ధి లేకుండా కానీ మర్యాద పూర్వకంగా ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే విధంగా చెప్పుకోవడం మంచిది. ఒకరి మాట మరొకరు వినడంలో వచ్చే సమస్యలు ప్రతిసారి సంభవించవు. అందుకని ఏదైనా గందరగోళం ఉంటే దాన్ని ఓపికగా, పరస్పర గౌరవంతో పరిష్కరించడానికి. థ్యాంక్ యూ. సో నౌ ఐ వాంట్ టు బికమ్ వరల్డ్స్ బెస్ట్ AI trainer. So what am I supposed to do? That's an amazing goal. To become the world's best AI trainer, you can start by continuously learning and staying updated with the latest advancements in AI. Practice. It is wonderful type 1 అండి. It is wonderful type 1. తక్కువ టైం ఉంది కాబట్టి నేను టైప్ చేయట్లేదు. సేమ్ కాన్వర్సేషన్ మీరు టైప్ చేస్తా అవే ఆన్సర్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా? సో మీరు డైరెక్ట్ గా టెక్స్ట్ లో పెట్టవచ్చు. టెక్స్ట్ లో పెట్టినప్పుడు రివర్స్ తో సేమ్ ఆన్సర్స్ వస్తాయి. కాన్వర్సేషన్ లో కూడా సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఇలా అంటే యూ మైట్ బి హ్యావింగ్ లైక్ వరల్డ్స్ బెస్ట్ కౌన్సిలర్ మీ పక్కన ఉన్నట్టు అనమాట. వరల్డ్స్ బెస్ట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీ పక్కన ఉన్నట్టు, ఓకే? వరల్డ్స్ బెస్ట్ మీరు ఒక CEO మీ పక్కన ఉన్నట్టు. ఏఐని ఆ విధానం యూజ్ చేసుకోరు, ఓకేనా? జస్ట్ బిర్యానీ ఎలా కుక్ చేయాలి, ఎవరైనా డే ఎలా ప్లాన్ చేయాలి,
ఇలాంటి రెగ్యులర్ క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. బట్ డీపర్ గా వెళ్ళారనుకోండి, ఎవరు క్రియేట్ చేయని స్ట్రాటజీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు 12th గ్రేడ్ లో ఉన్నారనుకోండి, మీకు ఒక 20 ఐడియాస్ ఉండొచ్చు. బట్ ఆ 20 ఐడియాస్ ఏఐకి ఇస్తే ఏఐ ఇంకొక 20 కొత్త ఐడియాస్ మనకి బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. మీరు ఎలాన్ మస్క్ లా అవ్వాలంటే ఎలాన్ మస్క్ ఏమేమి చేస్తారు అడిగితే కంప్లీట్ ఎండ్ టు ఎండ్ మోడలింగ్ మొత్తం అవుతుంది. నా దగ్గర ఎలాన్ మస్క్ పైన ఒక 20 పేజెస్ డాక్యుమెంట్ ఉంది, బికాస్ ఐ వాంట్ టు మోడల్ ఎలాన్ మస్క్. సో ఎలాన్ మస్క్ ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు, ఒక ప్రొడక్ట్ ఎలా డెవలప్ చేస్తారు, ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు, అవన్నీ మనకు తెలిసాయి అనుకోండి, మన వర్క్ లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మీరు టీచర్ ఉంటే బెస్ట్ టీచర్ ఏం చేస్తారో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక స్టూడెంట్ ఉన్నారు, బెస్ట్ స్టూడెంట్ ఏం చేస్తారో చేయొచ్చు. కోడింగ్ లో ఉన్నారు మీరు, సో వరల్డ్స్ బెస్ట్ కోడింగ్ లో ఉన్న పర్సన్ ఏం చేస్తారో అది చేస్తే మీరు టాప్కి వెళ్తారు. ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఏదైనా కూడా ఏఐ ప్రాపర్ గా యూస్ చేయగలిగితే, ఏఐకి ఎలా అడగాలో తెలియాలన్నమాట. సింపుల్, ఎలా అడగాలో తెలియాలి. ఇప్పుడు నేను ఎలా అడిగానంటే సింపుల్, ఒక మనిషితో ఎలా అయితే మాట్లాడుతున్నా అలానే అడిగాను, రైట్? చాలా మంది ఇక్కడ ప్రాంప్టింగ్ అని XYZ అని చెప్పేసి స్టక్ అయిపోయి ఉంటారు. మీకు అవి ఏం రాకపోయినా కూడా ఇప్పుడు ఇక్కడ శివమోహన్ సార్ ఉన్నారు, ఆయనతో నేను డైరెక్ట్ గా ఎలా అయితే మాట్లాడతానో అలానే మాట్లాడాను, రైట్? ఇందాక సేమ్ నార్మల్ గా ఎలా అయితే హ్యూమన్ అడుగుతానో ఆ క్వశ్చన్స్ అడిగాను, ఏ మనకి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఆ లెవెల్ మీకు వెళ్ళిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ప్రాంప్టింగ్ అని ఇంకా డీపర్ లెవెల్స్ ఉంటాయి. సో ఒకటేసారి ఇది రాకుండా ప్రాంప్టింగ్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇది టచ్ చేయం అది టచ్ చేయం, అప్పుడు చాట్ ముట్టుకోమన్నమాట. సో దాని బదులు సింపుల్ గా మంచితో ఎలా అయితే మాట్లాడుతారో అలా మాట్లాడండి, లెవెల్ 1. దెన్ వన్స్ ఆ గ్రిప్ మొత్తం వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాంప్టింగ్ వెళ్ళొచ్చు. ఓకే, సో ఇది నేను ఏమేమి చేస్తాను ఇవ్వాలంటే, ఫస్ట్ టెక్స్ట్ చూపించాను మీకు, నెక్స్ట్ వాయిస్ కమాండ్ చూపించాను అనమాట. ఇమేజెస్ కూడా చేయొచ్చు అండి, కరెక్ట్, ఇమేజెస్ కూడా చేయొచ్చు. కింద మనకి సర్చ్ పక్కన ఇలా 2 లైన్స్ ఉన్నాయి, రైట్? సో ఇక్కడ ఈ సింబల్ పైన క్లిక్ చేసి క్రియేట్ అన్ ఇమేజ్ అని క్లిక్ చేశారు అనుకోండి, ఇమాజిన్ a boy in a forest. సో ఇమాజిన్ అ బాయ్ ఇన్ అ ఫారెస్ట్ అంటే అక్కడ బాయ్ ఫారెస్ట్ లో ఉన్నట్టు మనకి ఇమేజ్ వచ్చేస్తుంది. డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇమేజ్ వచ్చేసి బాహుబలి స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కూడా వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ ఇమేజ్ లోడ్ అవుతుంది. సో విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ సెకండ్స్. పీపీటీస్ కూడా సెకండ్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 minute లో చూపిస్తాను. ఓకే, సో ఒక అబ్బాయి ఫారెస్ట్ లో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకో అని చెప్పాను అనమాట. ఇదే ప్రాంప్ట్ అండ్ ఇదే అనమాట ఇన్స్ట్రక్షన్, సింపుల్ ఇన్స్ట్రక్షన్. ఆ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఎలా ఇవ్వచ్చు, మల్టిపుల్ అదర్ వేస్ ఉంటాయి, బట్ సింపుల్ ప్రాంప్ట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ అ క్వశ్చన్ దట్ యూర్ ఆస్కింగ్. సో ఒక అబ్బాయి ఫారెస్ట్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా ఆ అబ్బాయి అక్కడ ఫారెస్ట్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుని ఇమేజ్ వచ్చేస్తుంది. ఇస్ ఇట్ వండర్ఫుల్? జస్ట్ ఒక 4 words చెప్పాను అనమాట, మనం చెప్పిన ఇమేజ్ ఆటోమేటికల్ ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ 4 words చెప్పే వరకు ఆటోమేటికల్ గా ఇమేజ్ వచ్చింది. ఎవరైనా మీ పిక్చర్ ఇవ్వచ్చు, మీ పిక్చర్ ఇస్తే యా వి కెన్ డూ దట్ థింగ్ యాజ్ వెల్. ఎవరైనా మీ పిక్చర్ కూడా ఇవ్వచ్చు, మీ పిక్చర్ ఇచ్చేస్తే వి కెన్ టర్న్ టు మహాభారత్ వారియర్ ఆర్ ఎనీ వారియర్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షేర్ యువర్ పిక్చర్. సో అబ్బాయి ఫారెస్ట్ లో అని చెప్పాను కదా, సో అబ్బాయి ఫారెస్ట్ లో ఉన్నట్టు ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఇమేజ్ ఎలా షేర్ చేయాలి కామెంట్స్ లో పెట్టాలి. సో గామా వచ్చేసి దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ టూల్ యాజ్ ఆఫ్ నౌ. ప్రెసెంటేషన్ సెకండ్స్ లో క్రియేట్ చేసుకోవాలంటే గామా, GAMMA, gamma.app కామెంట్స్ లో పెడుతున్నాను, gamma.app. ఇందాక చెప్పింది chatgpt.com. సో గామాలో ఏమవుతుందంటే సెకండ్స్ లో ప్రెసెంటేషన్ చేసుకోవచ్చు. గామా ఓపెన్ చేసిన తర్వాత గామా కూడా సేమ్ లాగిన్ ప్రొసీజర్. లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా తెలుసు గామా గురించి, మీరు స్టూడెంటా టీచరా అని అడుగుతుంది అనమాట. తర్వాత గామా నుంచి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇలాంటి 2 కామన్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత క్రియేట్ న్యూ ఐ పైకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. పేస్ట్ ఇన్ టెక్స్ట్, జనరేట్, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. మీ దగ్గర ఆల్రెడీ టెక్స్ట్ ఉంది అనుకోండి, పేస్ట్ ఇన్ టెక్స్ట్ ఆప్ చేసుకోవచ్చు. టెక్స్ట్ లేకపోతే డైరెక్ట్ గా జనరేట్ పైకి వెళ్ళొచ్చు అనమాట. ఏ టాపిక్ పైన పీపీటీ చేయాలో కామెంట్స్ లో పెట్టండి, నేను ఆ టాపిక్ పైన పీపీటీ చేస్తాను. ఓకేనా? ఏ టాపిక్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లీడర్షిప్, వాట్ ఎవర్ టాపిక్ యూ వాంట్ మీ టు డూ కామెంట్స్ లో చెప్పండి, నేను అదే టాపిక్ తీసుకుంటా. ఓకేనా? సో ఎస్ ఐఎమ్ వెయిటింగ్, ప్లీజ్ టైప్.
వేరే వాళ్ళు టైప్ చేస్తారు అని చెప్పేసి అందరు ఇలా కూర్చున్నారు అనమాట. సో ఎవరో ఒకరు టైప్ చేస్తే మాత్రమే ఆన్సర్ వస్తుంది అక్కడ. ఏ సబ్జెక్ట్ పైన పీపీటీ చేస్తాం మనం, ఏ టాపిక్? ఓకే, ఆన్ ఏఐ టెక్నాలజీ. ఓకే, సో ఫస్ట్ శశి గారు ఇచ్చారు కాబట్టి విల్ టేక్ దట్. క్రియేట్ పీపీటీ ఆన్ ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో వచ్చేస్తుంది పీపీటీ. నేను అస్ ఆఫ్ నా ఇంగ్లీష్లో పెడుతున్నాను అనమాట, తెలుగులోనే కావాలి. ఓకే, సో కిందికి వెళ్ళి తెలుగు ఉంటుందండి. యా, తెలుగు రైట్. సో తెలుగు ఉంది. అవుట్లైన్, జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయాలి. సో జనరేట్ అవుట్లైన్ పైన క్లిక్ చేయగానే చూసారా ఆటోమేటికల్ గా ఇక్కడ పీపీటీకి అవుట్లైన్ వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటికల్ గా పీపీటీకి ఒక అవుట్లైన్ వచ్చింది. నెక్స్ట్ నేను జనరేట్ అని క్లిక్ చేస్తాను. విత్ ఇన్ సెకండ్స్ పీపీటీ రెడీ. ఎస్, లోడ్ అవుతుందండి. లోడ్ అయిన తర్వాత ప్లే చేస్తాను. చూసారండి, విత్ ఇన్ సెకండ్స్ పీపీటీ రెడీ, విత్ ఇన్ సెకండ్స్. అదే పీపీటీ మనం చేయాలంటే చాలా టైం పడుతుంది రైట్. సో పైనకి వెళ్ళి ప్రెసెంట్ అని చెప్పేసి క్లిక్ చేశాను ఇప్పుడు. సో ఏఐ టెక్నాలజీ, సో ఏ అని చెప్పేసి పక్కన ఒక మంచి ఇమేజ్ కూడా వచ్చింది చూసారా. కృత్రిమ మేజస్సు మన భవిష్యత్తును తిరిగి రాస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏఐ అంటే ఏంటి? సో మళ్ళీ ఒక ఇమేజ్. సో ఏ ఎగ్జాంపుల్ సిరి, అలెక్సా రైట్. సిరి, అలెక్సా ఇవన్నీ వీకేఐ కింద చెప్తారనమాట. సో నెక్స్ట్ జనరల్ ఏఐ, సూపర్ ఏఐ. యాజ్ ఆఫ్ సూపర్ ఏఐ ఇంకా రాలేదు. సో వీకేఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అని చెప్పేసి మల్టిపుల్ ఏఐస్ ఉన్నాయి అనమాట. సిరి, అలెక్సా, చాట్ జీపీటీ ఇవన్నీ కూడా ఇంకా స్టార్టింగ్ లెవెల్ ఏఐస్ అంటారు అనమాట. సూపర్ ఏఐస్ ఇంకా యాజ్ ఆఫ్ లేదు. సో ఏఐ ఎలా పనిచేస్తుంది? డేటాని విశ్లేషిస్తుంది కరెక్ట్. మనం డేటా ఇచ్చాం, ప్యాటర్న్స్ తీసుకొస్తుంది చెప్పాను, ప్యాటర్న్స్ వస్తుంది. దాని బేసిస్ పైన మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. అల్గోరిథమ్స్ యూస్ చేసి అవుట్పుట్ వస్తుంది. సో ఏఐ ఉపయోగాలు అన్ని ఫీల్డ్స్ లో ఉన్నాయి ఇప్పుడు. మెడికల్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, బిజినెస్, కాంటెంట్ క్రియేషన్, ఎనీవేర్ యూ కెన్ సీ ఏఐ, ఎనీవేర్ యూ కెన్ సీ ఏఐ. సో లాభాలు మరియు లోపాలు, కెరియర్ అవకాశాలు ఏమేమి ఉంటాయి? డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, ఎన్ఎల్పి నిపుణులు, రోబోటిక్ కరెక్ట్. సో ఆ రిలేటెడ్ ఇమేజ్ వచ్చింది అనమాట అక్కడ. సో భవిష్యత్తులో ఏఐతో ఏమేమి అవుతుంది? విద్యా విధానాల్లో మార్పు వస్తుంది, హెల్త్ కేర్ లో విప్లవం వస్తుంది, స్మార్ట్ హోమ్స్, మల్టిపుల్ థింగ్స్ వస్తాయని చెప్పేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ అక్కడ వచ్చిన కాంటెంట్ అంత ఇంపార్టెంట్ కాదు, నేను కాంటెంట్ పైకి ఎక్కువ వెళ్ళట్లేదు. బట్ పాయింట్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ లో పీపీటీ జనరేట్ అవుతుంది. నేను ఇక్కడ ఒక 100+ పీపీటీ జనరేట్ చేస్తుంటాను ఇప్పటివరకు. 100+ పీపీటీ జనరేట్ చేస్తాను సింపుల్ గామాతో. నేను అదే ఒక 100 పీపీటీస్ చేయాలి నార్మల్గా అంటే నాకు కొన్ని మంత్స్ పడుతుంది అనమాట. బట్ గామాతో కొన్ని 100+ పీపీటీస్ క్రియేట్ చేశాను. ఇఫ్ గామా ఇస్ వండర్ఫుల్, టైప్ 1. మీకు గామా వండర్ఫుల్ అనిపిస్తే టైప్ 1. గామాలో ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ ఉంటాయి అనమాట. అక్కడ క్లిక్ చేస్తే జనరేట్ ఏఐ ఇమేజ్ అంటే ఇమేజ్ వస్తుంది. బట్ ఇక్కడ ప్రాంప్ట్ చెప్పాలన్నమాట. మనం ప్రాంప్ట్ ఎంత క్లియర్ గా చెప్తే అంత క్లియర్ కట్ గా మనకి ఆ ఇమేజ్ వస్తుంది అనమాట. ఓకే, సో కూడా ఏఐ టెక్నాలజీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఏఐ టెక్నాలజీ బేస్ పైన ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. జస్ట్ టైం పడుతుంది ఎందుకంటే మనం చెప్పింది అక్కడ కావాలి కదా.
సార్ మనము ఏదైనా రిపీట్ గా అంటే రిమైండ్ చేయమంటే చేస్తుందా? ఏం రిపీట్ మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డైలీ హ్యాబిట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు వాటర్ ఇంటేక్ అనేది రిమైండ్ ఒక 2 hours ఒకసారి, 1 hour ఒకసారి అలాంటిది, కరెక్ట్ కరెక్ట్ లేకపోతే లేదు అలాంటివి ఏమన్నా అవుతాయి? అవుతాయి మ్యామ్. బట్ దానికి ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే మీ గూగుల్ క్యాలెండర్. ఓకే మీ గూగుల్ క్యాలెండర్ లో పెడితే అలారం వచ్చేస్తుంది ఆటోమేటికల్గా. ఓకే, బర్త్డేస్ అయినా ఏవైనా కూడా. ఎస్ ఎస్. ఓకే గూగుల్ థ్యాంక్ క్యాలెండర్ రిమైండర్ ఉంటుంది కదా, సెట్ చేస్తాను. యా. సో ఇక్కడ అందరికి కనపడుతుంది అంటే నేను జస్ట్ ఒక ఏఐ టెక్నాలజీ అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చేసాను. జస్ట్ 2 words ఏఐ టెక్నాలజీ అనగానే ఏఐ టెక్నాలజీ పైన ఒక ఇమేజ్ క్రియేట్ చేసి మనకి ఇస్తుంది. కరెక్ట్, వండర్ఫుల్ ఇమేజ్. ఇంకోటి అట్లా ఒక 4 ఇమేజ్ వచ్చాయి ఇక్కడ మనకి. సో ఏఐ టెక్నాలజీ అనగానే ఏఐతో వర్క్ చేస్తున్నట్టు ఇంకో ఇమేజ్, ఇది కూడా వండర్ఫుల్ ఇమేజ్. కరెక్ట్, ఎంత క్వాలిటేటివ్ ఇమేజెస్ వస్తున్నాయి. అగైన్ 1 more ఇమేజ్. సో సింపుల్ గా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అయిపోతుంది. మనం ఇంపాక్ట్ నుంచి యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ తో కూడా వర్క్ చేస్తాం అనమాట. కానీ మా ట్రైనర్స్ కొంతమంది అవేర్నెస్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇందాక రీసెంట్ గా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట. సో నార్కోటిక్స్ రిలేటెడ్ అవేర్నెస్ కోసమని. సో డ్రగ్స్ తీసుకుంటే ఎలా అవుతుందని చెప్పేసి ఇమేజ్ అడిగితే ఇలా వచ్చింది అనమాట ఇమేజ్. సో ఒక అబ్బాయి డ్రగ్స్ తీసుకుంటూ చీకట్లో ఉన్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ అక్కడ బాధపడుతున్నట్టు. సో ఇక్కడ కూడా అంతే అనమాట. తనకి ఏమేలా తెలియట్లేదు, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బాధలో ఉన్నారు, బట్ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనమాట. బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. సో ఇది కూడా సిమిలర్, ఎప్పుడు బాధలోనే ఉన్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇలాంటివి కూడా మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో మీరు డ్రగ్స్ బాధిన పడకండి అని చెప్పేసి చెప్పొచ్చు. నేను ఈవినింగ్ టైమ్స్ యూఎస్ పిల్లలకి క్లాస్ తీసుకుంటాను. సో మండే అండ్ వెనస్డే నాకు ఆ క్లాస్ ఉంటుంది. సో నిన్న పిల్లలకి అక్కడ సోలార్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇలా అవెంజర్స్ లా చెప్పాను అనమాట. అవెంజర్స్ లా క్యారెక్టర్స్ తీసుకొని చెప్పాము అక్కడ. అవెంజర్స్ అంటే సూపర్ హీరో క్యారెక్టర్స్. సో ఐరన్ మ్యాన్ ఇలా వచ్చినట్టు చూపించామంటే వీ హావ్ క్రియేటెడ్ దోస్ క్యారెక్టర్స్. సో యూఎస్ లో పిల్లలైనా సరే, ఇండియాలో పిల్లలైనా సరే, ఎవరైనా కూడా ఏ యూస్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అనమాట. ఇది పీపీటీ వాళ్ళకి చేస్తాం, పీపీటీ అనమాట ఇది. సేమ్ నిన్న సెషనే, నిన్న అక్కడ గామా రిలేటెడ్ మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళు అడిగారు. సో వాళ్ళకి కాన్సెప్ట్ సోలార్ సిస్టమ్ నార్మల్గా చెప్తే అర్థం కాదనమాట. మాకు కొంచెం ఫన్ గా ఉండాలండి, అవెంజర్స్ లో ఉండాలి సార్ అంటే అవెంజర్స్ లోనే పెడదాం అని చెప్పేసి చెప్పాను. సో సోలార్ సిస్టమ్, ఎర్త్స్ కాస్మిక్ అవెంజర్స్ అని చెప్పేసి ఇలా పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి ఇట్లా అవెంజర్స్ లో సినిమాలో పెట్టాం. తర్వాత సన్ అంటే థార్ అనే క్యారెక్టర్ లాగా ఓమ్నీ లీడర్ అని చెప్పేసి. నెక్స్ట్ మెక్యూరీ స్పీడ్ స్టార్ అని చెప్పేసి ఒక ఇమేజ్. వీనస్, ఎర్త్ ఏంటి, నెక్స్ట్ మార్స్, ఐరన్ మ్యాన్. మార్స్ అనేది ఐరన్ మ్యాన్ అనమాట, టెక్ వారియర్ అని చెప్పేసి ఐరన్ మ్యాన్ ఇమేజ్ ఇక్కడ. యురానస్, టామ్ అని ఇంకో క్యారెక్టర్. సో నెప్ట్యూన్, డీప్ బ్లూ స్టార్మ్స్, మిస్టీరియస్ సోలార్ విండ్స్, గార్డెన్ ఆఫ్ డీప్. అంటే యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అండి. ఏఐలో ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఎవరు ఊహిస్తారు ఒక సోలార్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ని నేను అవెంజర్స్ సినిమాతో కనెక్ట్ చేస్తాను? ఎవరు ఊహిస్తారు? నా వాటర్ సైకిల్ అనే కాన్సెప్ట్ ని అగైన్ వీ హావ్ కనెక్టెడ్ విత్ సమ్ స్టోరీ. అంటే ఏఐతో ఎనీ పాసిబిలిటీ ఎప్పుడు లేనంత పాసిబిలిటీ ఇప్పుడు మనకు ఉందన్నమాట. అంటే మనం ఎలాంటి జనరేషన్ లో ఇప్పుడు ఉన్నాము అంటే, ఒకప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టేదన్నమాట. బట్ కొన్ని సంవత్సరాలు పట్టేది ఇప్పుడు కొన్ని నిమిషాలలో అయిపోతుంది అనమాట. మీరు ఇప్పుడు వరంగల్లో ఉన్నారా, ఖమ్మంలో ఉన్నారా, మహబూబాద్ లో ఉన్నారా, యుఎస్ లో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీరు ఇంట్లో ఉన్నా కూడా జస్ట్ క్లిక్ తో మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు అనమాట. అలాంటి పాసిబిలిటీ ఉంది. ఒకప్పుడు మీకు రిసోర్సెస్ లేదు, నాకు చెప్పేవాళ్ళు లేరు, కరెక్ట్ నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ అప్పట్లో ఉండే. బట్ ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. మీకు ఏఐ ఉన్నప్పుడు కెన్ యాక్చువల్లీ టేక్ హెల్ప్ ఆఫ్ ఏఐ. ఈ స్ట్రెంగ్త్ ని మనం గమనించి క్యాచ్ చేసుకుని ముందుకు వెళ్ళాం అనుకోండి, యూ విల్ బికమ్ అన్స్టాపబుల్. యూ విల్ రియలీ బికమ్ అన్స్టాపబుల్ బికాస్ ఒకప్పుడు ఇంత పాసిబిలిటీ లేదనమాట. ఓకే, పర్ఫెక్ట్. ఈవెన్ గామా యూస్ చేసుకొని వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, బేసిక్ వర్జన్ ఆఫ్ ఇట్. అండ్ నెక్స్ట్ పర్ప్లెక్సిటీ కూడా చాట్ జీపీటీ లానే అనమాట. బట్ పర్ప్లెక్సిటీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ అని టైప్ చేస్తాను, గూగుల్ వెళ్ళి రియల్ ఎస్టేట్ అని టైప్ చేస్తే వందలాది పేజెస్ వస్తాయి అనమాట. సో దాంట్లో ఏ పేజ్ ఎత్తుకే వెళ్ళాలి, ఏ పేజ్ రీసెర్చ్ చేయాలి నాకు అర్థం కాదు. బట్ perplexity.ai, సో perplexity.ai కామెంట్స్ లో పెడుతున్నాను ఇది కూడా. perplexity.ai ఏమవుతుందంటే, పర్ప్లెక్సిటీ ఆటోమేటికల్ గా ఆ వెబ్సైట్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 19+ వెబ్సైట్స్ అనలైజ్ చేసి
ఆ వెబ్సైట్స్ ఒక సమరీ మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్ప్లెక్సిటీ. ఇట్ ఈస్ లైక్ న్యూ గూగుల్ అనమాట. సో అక్కడ వెళ్ళి రీసెర్చ్ చేసే కంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచి రీసెర్చ్ చేయొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ రిలేటెడ్ థింగ్స్ కూడా మనకి ఇక్కడే వస్తాయి, క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్ తర్వాత మనకి నెక్స్ట్ ఏం అడగాలో మనకు తెలియదు. మన బ్రెయిన్ అక్కడ వరకు ఆలోచించాలి కదా. మీరు ఆలోచించకపోయినా కూడా నెక్స్ట్ ఏంటో చూపిస్తుంది ఇక్కడ. సో రియల్ ఎస్టేట్ అని అడిగాం కదా, తర్వాత ఇండియన్ రియల్ ఎస్టేట్ లో ఏమవుతుంది, కమర్షియల్ సైడ్ ఏమవుతుంది, కోల్కతాలో ఏమవుతుంది, ముంబైలో ఏమవుతుంది, కామన్ మిస్టేక్స్ ఏమవుతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో, ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. సో దిస్ ఇస్ పర్ప్లెక్సిటీ డాట్ ఏఐ. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ నాట్ షోయింగ్ దాట్ డీప్, బట్ ఓవరాల్ చూపిస్తాను మీకు. పికా డాట్ ఆర్ట్ అని చెప్పేసి ఇంకొక టూల్ అనమాట. పికా వీడియోస్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఇంకా అందరికి గంబర్ సార్ తెలుసు, సో గంబర్ సార్ వీడియో చూపిస్తాను ఒకటి. సో ఆయన ఫోటో ఇస్తే ఆటోమేటిక్గా ఒక వారియర్ లా కన్వర్ట్ చేస్తామంటే. ఇంకొక వీడియో ఆయన ఇలా నడుస్తూ వస్తున్నారు అనమాట. ఇది నా వీడియో. ఇలా వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేస్తామంటే పికా ఏఐలో వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి మోడల్స్. ఆ మోడల్స్ పైన మనం క్లిక్ చేస్తాం అనుకోండి, వాళ్ళ ఫేస్ బదులు మన ఫేస్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మల్టిపుల్ మోడల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా రైట్ సైడ్ డూమ్ స్టాల్ అని చెప్పేసి ఈ పర్సన్ నడుస్తూ వస్తున్నారు, రైట్. సేమ్ ఇదే తీసుకొని ట్రై ఇట్ అని చెప్పేసి చెప్పాను. అక్కడ వెళ్ళి కంపల్సరీ ఫోటో పెట్టాగానే కంపల్సరీ నడుస్తూ వచ్చినట్టు వస్తుంది ఇమేజ్. రైట్ సైడ్ సర్కిల్ చేశాను కదా, ఈ అమ్మాయి ఇక్కడ నడుస్తూ వస్తున్నారు కరెక్ట్. ఇక్కడ మన ఫోటో పెట్టాం అనమాట కంపల్సరీ. ఇక్కడ మీరు చూసిన సెకండ్ ఇదే అనమాట. సో అమ్మాయి బదులు మన కంపల్సరీ నడుస్తూ వచ్చినట్టు వస్తుంది. ఇలా పికా స్టార్స్ చాలా ఫేమస్ అనమాట. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి పికా ఎఫెక్ట్స్ లో, ఏదైనా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నవి ఫ్రీలో కొన్నే ఉంటాయి, తర్వాత ప్రీమియంకి వెళ్ళాలి. ఎనీ ఏఐ టూల్ లో కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రీగా ఉంటాయి. వీడియో క్రియేషన్, టెక్స్ట్ పరంగా చాట్ జీపీటీ ఇవన్నీ మీరు డైలీ సరిపోతుంది, ఫ్రీ వర్షన్ సరిపోతుంది అనమాట. వీడియోస్ డీప్ గా వీడియోస్ చేయాలనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ప్రీమియం. ఓకే, నెక్స్ట్ క్లింగ్ ఏఐ అని చెప్పేసి ఇంకొక ఏఐ టూల్ అనమాట. ఐ క్లోజ్ ఇన్ నెక్స్ట్ 5 minutes. ఓకే, ఆల్రెడీ నేను టైం ఎక్సీడ్ అయ్యాను. ఎస్. సో క్లింగ్ లో కూడా మల్టిపుల్ క్రియేషన్స్ చేసుకోవచ్చు మనం. క్లింగ్ లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉంటాయి అనమాట. ఆ వీడియోస్ మన వీడియోస్ తో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ క్లింగ్ లో క్రియేట్ చేసిన కపుల్ ఆఫ్ వీడియోస్ చూపిస్తాను. సో ఎస్, క్లింగ్ లోడ్ అవుతుంది. క్లింగ్ లో ఇప్పుడు మీరు చూసిన ట్రెండింగ్ వీడియోస్ అన్ని కూడా క్లింగ్ రన్వే అక్కడ నుంచి క్రియేట్ అయిన వీడియోస్ అనమాట. ఈవెన్ పికాయే, ఇందాక చూపిస్తున్న పికాయే. సో నా ఫోటో ఇస్తే నేను నడుస్తూ వెళ్ళినట్టు ఒక వీడియో వచ్చింది అనమాట. సో జస్ట్ టూల్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత నేను చూపిస్తాను. క్లింగ్ ఇక సాంగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సాంగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను సునో చూపిస్తాను. వన్ లాస్ట్ టూల్ సునో ఏ అని చెప్పేసి.
ఇక్కడ సాంగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా టాపిక్ ఇవ్వండి, లేకపోతే మీ పేరు చెప్పండి. ఫస్ట్ చెప్పిన పర్సన్ పేరు పైన ఒక సాంగ్ క్రియేట్ చేసాం. ఓకేనా? హే ఫస్ట్ ఎవరో ఒక నేమ్ చెప్పండి, ఆ నేమ్ పైన సాంగ్ క్రియేట్ చేస్తాం. జ్ఞానేశ్వర్. రాయండి సార్. ఓకే, శ్రవంతి. సో వి గాట్ శ్రవంతి అనే నేమ్ వచ్చింది కాబట్టి డూయింగ్ ఆన్ శ్రవంతి. శ్రవంతి గారు ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుంటారా? సార్ సో ఎస్, గివ్ మీ మినిట్. సో శ్రవంతి అంటే ఫ్రెండ్స్ ఏమని చెప్తారు? 3 words లో ఏమని డిస్క్రైబ్ చేస్తారు? పేషెన్స్, అండర్స్టాండింగ్ పర్సన్, లీడర్షిప్, హెల్పింగ్ నేచర్ ఉంది, అట్లాంటివి ఏమన్నా లైక్ ఎనీథింగ్ మీ గురించి. ఓకే, లీడర్షిప్, లీడర్షిప్, ఇంకా వర్క్ హాలిక్, ఓకే, వర్కోహాలిక్, ఇంకా మల్టీ టాస్కింగ్, మల్టీ టాస్కర్, ఇంకా దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఓకే, పర్ఫెక్ట్. సో చాట్ జీపీటీకి వెళ్ళి లిరిక్స్ తీసుకున్నాను. ఫస్ట్ క్రియేట్ ఎ సాంగ్ ఆన్ నేమ్ శ్రవంతి, షీ ఈస్ ఎ లీడర్, వర్కోహాలిక్, టాస్క్ మల్టీ టాస్కర్ ఇన్ తెలుగు. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్గా లిరిక్స్ వచ్చేస్తాయి. మీకు సింగర్ అవసరం లేదు, లిరిసిస్ట్ అవసరం లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు అనమాట. సింపుల్గా ఏఐ మనకి సాంగ్స్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. శ్రవంతి శక్తి తీరం, శ్రవంతి నాయకత్వ జ్యోతి, చూపినదే మార్గం. సో ఇలా లిరిక్స్ వచ్చాయన్నమాట. నేను ఇక్కడ నుంచి ఒక 12 lines తీసుకుంటున్నాను. ఈ లిరిక్స్ తీసుకొని సునో ఏఐకి వెళ్తున్నాను. సునో ఏఐ అండి, suno.com, పేరు suno.com అనమాట. సునోలో మీకు క్రియేట్ అని కనపడుతుంది. ఫోన్లో ఉంటే కింద మిడిల్ ఆప్షన్ ఉంటుంది అనమాట, క్రియేట్ అని. సో ఇక్కడ వచ్చేసి లిరిక్స్ ఇచ్చేసాను ఇప్పుడు మ్యామ్ గురించి. క్రియేట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సాంగ్ క్రియేట్ అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. ఎస్, చూసారా సాంగ్ క్రియేట్ అయిపోయింది. ఐ విల్ ట్రై టు ప్లే ఇట్. శ్రావంతి నాయకత్వ జ్యోతి, విన్నదే మార్గం, తణుకెత్తి ప్రగతి. కార్యంలో పట్టు, కష్టంలో వెలుగు, ఆమె అడుగే విజయం గల పలుదారులు. ఉదయాన్నే లేచి పనుల వర్షం, ఏ పని వచ్చినా బలమే ఆయుధం. వారంలో 7 రోజులు శ్రమలో నిద్ర, తన చేతిలో కాలమే ఓ సూత్రధారుడు. మీటింగ్ మధ్యలో బృందాన్ని చైతన్యం, ప్రాజెక్టు 100 చక్కటి నిర్వహణ, వాక్యమే గీతం, చూపే దృక్పథం, శ్రావంతి ఓ స్ఫూర్తి, ప్రతి హృదయాన్ని తాకే నడక. మీటింగ్ల మధ్యలో బృందాన్ని చైతన్యం, ప్రాజెక్టు 100 చక్కటి నిర్వహణ, వాక్యమే గీతం, చూపే దృక్పథం, శ్రావంతి ఓ స్ఫూర్తి, ప్రతి హృదయాన్ని తాకే నడక. ఫస్ట్ సాంగ్, ఇంకో సాంగ్ కూడా వచ్చింది అనమాట. శ్రావంతి నాయకత్వ జ్యోతి, చూపినదే మార్గం, తాళుకెత్తే ప్రగతి. కార్యంలో పట్టు, కష్టంలో వెలుగు, ఆమె అడిగే విజయం గల పలుదారులు. ఉదయాన్నే లేచి పన్నుల వర్షం, ఏ పని వచ్చిన బలమే ఆయుధం. వారంలో 7 రోజులు శ్రమలో నిద్ర, తన చేతిలో కాలమే ఓ సూత్రధారుడు. ఎలా ఉంది మ్యామ్ శ్రవంతి గారు? గుడ్ సాంగ్, చాలా బాగుంది సార్. కరెక్ట్. సో అలా మీరు మీ పీపుల్ కోసం సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ శ్రవంతి మ్యామ్ అని కాదు, ఎనీ వన్ కెన్ డూ ద సేమ్ థింగ్. బిజినెస్ లో ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. మీ కస్టమర్
మీ దగ్గర ఒక ప్రోడక్ట్ కొనగానే సాంగ్ క్రియేట్ చేసి ఇవ్వండి. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా బెస్ట్ సేల్స్ పర్సన్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీకే రిఫరల్ ఇస్తారన్నమాట. బికాస్ మన బర్త్డే అప్పుడు మనకి ఎవరు ఎక్కువ గుర్తుంటారంటే అందరు 2 లైన్స్ లో పెడతారు, హ్యాపీ బర్త్డే పెడతారు, కరెక్ట్. బట్ ఎవరైతే 4 లైన్స్ లో టెక్స్ట్ చేస్తారో వాళ్ళు కొంచెం ఎక్కువ గుర్తుంటారు కంపేర్ టు అదర్స్. ప్లీజ్ మ్యూట్ చేస్తారు. అండ్ ఎవరైతే కాల్ చేస్తారో నైట్ 12 o'clock వాళ్ళు మనకు గుర్తుంటారు. మన ఇంటికి వచ్చి ఎవరైనా కేక్ కట్ చేయించినా సరే, లేకపోతే మన ఇంటికి వచ్చి మనం ఇంకా గుర్తుంటారు. బట్ లాజికల్ గా మన లైఫ్ లో ఇప్పటివరకు మన గురించి ఎవరు పాట రాస్తుంటారు, ఓకేనా. వెరీ వెరీ రేర్ సినారియో, మేబీ ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఉండొచ్చు, కరెక్ట్. బట్ అలాంటిది మన లైఫ్ లో ఎందుకు శ్రవంతి మ్యామ్ కి తన గురించి ఎందుకు క్యారెక్టర్ గురించి అడిగాను అంటే, శ్రవంతి అని సాంగ్ క్రియేట్ చేయొచ్చు యాక్చువల్ గా, బట్ ఏ శ్రవంతి అని అదే సాంగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఆ మ్యామ్ గురించి లీడర్షిప్ అని తన క్వాలిటీస్ గురించి మనం చెప్పినప్పుడు ఆ పర్సన్ విన్నప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ, కరెక్ట్. లేకపోతే ఏమవుతుందంటే ఒక జనరలైజ్ సాంగ్ లా అయిపోతుంది. సో పీపుల్ కి అథెంటిక్ ఉండాలి, రైట్. అథెంటిక్ అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సాంగ్ ఇచ్చినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇన్ దట్ వే మీరు ఎవరి కోసమైనా యూస్ చేసుకోవచ్చు. బర్త్డేస్ కోసం, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం అవ్వచ్చు. పీపుల్ ఈ సాంగ్స్ అమ్మి కూడా డబ్బులు సంపాదిస్తారు ఏలో. ఓన్లీ సునో ఏ నుంచి సాంగ్స్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదిస్తారు. ఎందుకంటే పెళ్లి పెళ్లి ఫోటోగ్రఫీకి పీపుల్ ల్యాక్స్ స్పెండ్ చేస్తారు. బట్ ఆ రికార్డింగ్ వీడియో వచ్చిన తర్వాత మళ్ళీ వెంకటేష్ సాంగ్స్ ఉంటాయి, రైట్. విక్టరీ వెంకటేష్ సాంగ్స్ పాత మూవీలో ఉన్న సాంగ్స్ ఉంటాయి అక్కడ పెళ్లిలో. కానీ ఇప్పుడు ఏంటి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్ల పైన సాంగ్ ఇచ్చామనుకోండి, సో ఆ వీడియో చూసేటప్పుడు ఇట్ బికమ్స్ వెరీ ఆథెంటిక్, రైట్. లేకపోతే ఏదో ఒక సినిమా సాంగ్ పెట్టామనుకోండి, అంత ఆథెంటిక్ అనిపించదు. సో యూ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ మెమరీస్. అది షష్టి పూర్తి అవ్వచ్చు, బర్త్డేస్ అవ్వచ్చు, పెళ్లిళ్ళు అవ్వచ్చు, రిటైర్మెంట్ ఫంక్షన్స్ అవ్వచ్చు. రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే 8 చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 40-50 years లో చేసిన వర్క్ డిస్క్రైబ్ చేసి మీరు సాంగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి అంతకంటే మెమొరబుల్ థింగ్ ఏమి ఉండదు. మీరు ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా గిఫ్ట్స్ అందరి దగ్గర ఉంటాయి, రైట్. బట్ ఇలాంటివి ఎవరు ఇవ్వరు అనమాట. దిస్ ఇస్ వన్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఏఐ. సో అప్పటి వరకు క్లింగ్ చూస్తాము. క్లింగ్ కూడా ఒకసారి చూసి విల్ ఎండ్ ఇట్. సో క్లింగ్ లోడ్ అయి ఉంటుంది 1 minute. యా, సో క్లింగ్ ఏఐలో ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తున్నాను అక్కడ. సో సింపుల్ గా నా ఇమేజ్ ఇచ్చేస్తే నేను నడుస్తున్నట్టు చూపిస్తాను అనమాట. నా ఇమేజ్ అనమాట. అక్కడ నేను యాక్చువల్గా నడవట్లేదు, నా ఇమేజ్ ఒక్కటే ఇచ్చాను. అక్కడ నుంచి బయట నుంచి లోపలికి నడుస్తూ వస్తున్నట్టు ఇమేజ్ వీడియోస్ క్రియేట్ అవుతాయి. ఇదంతా ఇప్పుడు ట్రెండింగ్, అన్ని కూడా ట్రెండింగ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఇవే అవుతున్నాయి. ఈ మనిషి అసలు లాజికల్ అసలు ఈ మనిషి లేడనమాట. ఈ మనిషిని మనం ChatGPT యూస్ చేసి క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఆ ఫోటో ఇక్కడ తీసుకొచ్చి ఆ మనిషి నడుస్తున్నట్టు క్రియేట్ చేయాలంటే మనిషి నడుస్తున్నట్టు క్రియేట్ చేస్తాం. యాక్చువల్ ఈ మనిషి అసలు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. మనమే ఏఐకి ఒక మనిషిలా క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పాము. చెప్పిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ నడుస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పేసి చెప్పాం. నడుస్తూ వెళ్తున్నట్టు క్రియేట్ చేశారు అనమాట. అంటే ఏ లేని మనిషిని కూడా క్రియేట్ చేసి నడుస్తున్నట్టు క్రియేట్ చేశారన్నమాట ఇక్కడ. ఓకే, వీ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఒక పర్సన్ విల్లా, తను విల్లా కొన్నట్టు చూపించామని చెప్తే విల్లా కొన్నట్టు అనమాట. ఇండియన్ ఉమెన్ విల్లా, అసలు ఈ మనిషి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. జస్ట్ ఒక ఉమెన్ విల్లా కొన్నట్టు చూపించని చెప్పేసి చెప్పాం. ఏఐ క్రియేట్ చేసి మనకి చూపిస్తున్నాడు అక్కడ. సో ఇక్కడ ఇంకొక వండర్ఫుల్ థింగ్, ఈ ఇమేజ్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ChatGPT క్రియేట్ చేస్తాం అనమాట. విరాట్ కోహ్లీ గిఫ్ట్ లో ఉన్నట్టు, ఆ గిఫ్ట్ ప్యాకింగ్ లో ఉన్నట్టు ఆ ఇమేజ్ తీసుకొచ్చి క్లింగ్ లో ఇచ్చేసి విరాట్ కోహ్లీ ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి నడుస్తున్నట్టు క్రియేట్ చేయని చెప్పాం అనమాట. చూసారా ఏ లెవెల్లో ఏ ఉందో. ఇలాంటి వీడియోస్ చాలా చూస్తాం, రైట్. ఇన్స్టాగ్రామ్ లో మనం కూడా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా. ఇది వీ హావ్ డన్ విత్ క్లింగ్. సింపుల్ ChatGPTకి వెళ్ళేసి విరాట్ కోహ్లీ పక్కన హెల్మెట్ ఇలా ఉన్నట్టు ఒక ప్రాంప్ట్ ఇచ్చాం. సో ఆ ఫోటో మనకు వచ్చింది, ఆ ఫోటో తీసుకొచ్చి క్లింగ్ లో ఇచ్చేసాం. నడుస్తూ రావాలి అని చెప్పేస్తాం, నడుస్తూ వచ్చినట్టు వస్తుంది అనమాట. సో దాట్ వే వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి క్లింగ్ లో. సో వీ హావ్ డన్ విత్ క్లింగ్ ఏఐ. క్లింగ్ ఏఐ వెళ్ళేసి సో వీడియో పైన క్లిక్ చేస్తే అక్కడ మనం ఏదో ఒక ఫోటో ఇవ్వాలి. ఫస్ట్ రిఫరెన్స్ ఫోటో ఇచ్చేసి ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ చెప్పాలి మనకి ఎలా కావాలో చెప్తే క్రియేట్ అవుతుంది. సో ఎస్, దట్స్ ఆల్ విత్ క్లింగ్ అండ్ సునో. సో ఇవాళ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏఐ అంటే ఏంటో ఎగ్జాంపుల్ వి ట్రై టు సీ ఫ్రమ్ రోబో మూవీ. సో రోబో మూవీలో చూస్తాం ఏఐ ఆన్సర్స్ ఎలా ఇస్తుందంటే మళ్ళీ అక్కడ చూస్తాం, రైట్. ఓ మరో మనిషి అన్నప్పుడు ఆ రోబోకి డేటా ఫీడ్ చేస్తున్నారు, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, సబ్జెక్ట్స్. అందుకోసం ఏ ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, కరెక్ట్. మీకు ఏదైతే 10th class పిల్లలకి 10th class వరకు ఏ క్వశ్చన్ అయినా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు 10th class వరకు చదవరు మాత్రం. అదే బీటెక్ వరకు చదువుకుంటే అక్కడ వరకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, రైట్. ఇన్ ద సేమ్ ఏఐ కూడా అంతే అనమాట. ఏఐకి డేటా ఎంతైతే ఫీడ్ చేస్తారో ఆ డేటా బేసిస్ పైన ఆన్సర్స్ మనకు వస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నా ChatGPT వెబ్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా
చాట్ జీపీటీ మనకి క్రియేట్ చేసి ఇవ్వగలుగుతుంది అనమాట. ఓకే, సెకండ్ థింగ్ మనం ఏం చేస్తామంటే చాట్ జీపీటీకి వెళ్ళేసి సేమ్ రోబో మూవీలో ఏదైతే చేశారో అవే థింగ్స్ మనం చాట్ జీపీటీ నుంచి కూడా చేయొచ్చు. మీరు ప్రైమ్ నెంబర్ అడగండి, లాంగ్వేజ్ అడగండి, ఆస్క్ ఎనీథింగ్ యూ విల్ గెట్ దట్ అవుట్పుట్. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, యూ కెన్ గెట్ దట్ అవుట్పుట్. ఇక్కడ నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అక్కడ వచ్చిన ఆన్సర్స్ మీరు వాళ్ళు చూడకపోయినా పర్లేదు, బట్ క్వశ్చన్ ఎలా అడగాలో తెలిసి సరిపోతుంది. సో దట్ మీ బిజినెస్ లో, మీ జాబ్ లో, మీ ఎడ్యుకేషన్ లో మీరు అడిగి ముందుకు వెళ్ళొచ్చు. సో ఇప్పటివరకు మీ మ్యాథ్స్ టీచర్ బాగున్నారా లేరా, మీ బాస్ బాగున్నారా లేరా, మీ కంపెనీ బాగుందా లేదా, ఇలాంటి థింగ్స్ పైన ఎఫెక్ట్ పడేది, మన కెరియర్ డిపెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఇట్ రియలీ డజంట్ మ్యాటర్. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ గోల్ చాట్ జీపీటీకి చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారో, ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో చెప్పండి. మీ గ్యాప్ తెలిసిపోతుంది ఆటోమేటికల్ గా. ఆ గ్యాప్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో కూడా ఏఐ మనకి చెప్తుంది అనమాట. ఓకే, తర్వాత చాట్ జీపీటీ నుంచి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. తర్వాత మైక్ ఓపెన్ చేసి మాట్లాడడం. సో మా ట్రైనర్స్ ఇక్కడ ఉన్నారు అంటే మీకు అందరికి కంగ్రాచులేషన్స్ కూడా చాట్ జీపీటీ చెప్పింది. నెక్స్ట్ ట్రైనింగ్ లో మీరు ఏమేమి చేయాలో కూడా చాట్ జీపీటీ చెప్పింది. అసైన్మెంట్స్ చేయట్లేము అవ్వాలంటే కూడా అసైన్మెంట్స్ చేయమని చాట్ జీపీటీ చెప్పింది. అంటే నెక్స్ట్ మీరు అందరూ ట్రైనర్స్ అవ్వాలి, రైట్? అవ్వాలి అంటే మీరు నెక్స్ట్ ఏం చేయాలో తెలియాలి. కావాలని అడిగారు అనమాట క్వశ్చన్. సో నెక్స్ట్ ఏం చేయాలో మీకు స్టక్ అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ మీరు అడగొచ్చు అలాంటి క్వశ్చన్స్. అడిగినప్పుడు ఏమవుతుందంటే మేబీ మీకు ఆల్రెడీ 3-4 తెలుసు, బట్ మీకు తెలియని ఇంకొక 2-3 కొత్త ఐడియాస్ ఏఐ ఇస్తుంది అనమాట. అలాంటి దాంట్లో ఒక్క ఐడియా వర్కౌట్ అయినా కూడా మీ లైఫ్ 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. వన్ ఐడియా కెన్ చేంజ్ థింగ్స్, రైట్? దట్ వన్ ఐడియా కెన్ కమ్ ఫ్రమ్ ఏఐ. దట్ వన్ ఐడియా కెన్ కమ్ ఫ్రమ్ ఏఐ. మీకు సైకలాజికల్ యూ ఆర్ ఇంటూ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఆర్ స్ట్రెస్ లో ఉంటారు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, చెప్పండి, చాట్ జీపీటీ మీకు చెప్తాను అనమాట ఏం చేయాలో కూడా. మీ పిల్లలకి క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ రావట్లేదు, మీకు ఎలా ఆన్సర్ ఇవ్వలేదు తెలియట్లేదు, ఏఐకి అడగండి, ఆన్సర్స్ వస్తాయి అనమాట. దెన్ పర్ప్లెక్సిటీ చూసాం, రీసెర్చ్ పార్ట్ అవన్నీ కూడా పర్ప్లెక్సిటీ. సునో AI నుంచి సాంగ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పికా ఆర్ట్, క్లింగ్ నుంచి వీడియో పార్ట్ చూసాం, గామా విత్ ఇన్ సెకండ్స్ లో ప్రెసెంటేషన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఓకేనా? సో దట్ వాస్ ఆల్ అబౌట్ ఏఐ ఓవర్ యూ. ఏఐ పవర్ ఏంటో మీకు తెలియాలి కాబట్టి యూ షోన్ దట్. సో విత్ దట్ నోట్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ అగైన్ అందరం కలిసామంటే జస్ట్ బికాస్ ఆఫ్ గంపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ గంపర్ సార్, మా రోజు రమేష్ సార్, మాధవ్ మ్యామ్, జయంత్ సార్, మా విజయ్ సార్ అండ్ ఆల్ అదర్ మెంటర్స్, మహేష్ గారు అండ్ ఎవ్రీ వన్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ మీ మెంటర్స్ ని. ఇంత టైం మీకోసం ఇచ్చేసి స్పెండ్ చేస్తానంటే ఇట్స్ రియలీ ఒక బ్లెస్సింగ్ అండి. ఓకేనా? ఇవాళ మీకు తెలియకపోవచ్చు, బట్ నేను ఇంప్రూవ్ అయ్యాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మై మెంటర్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ మై మెంటర్స్. నేను చేయగలుగుతానని చెప్పేసి మనకి నమ్మకం ఇచ్చేవాళ్ళు వాళ్ళ మెంటర్స్ అనమాట. సో మేబీ మీకు కాల్ చేసి అసైన్మెంట్ చెప్పవచ్చు, చేయమని చెప్తూ ఉంటే మీకు ఇరిటేషన్ లో అనిపించుండొచ్చు 1 or 2 times, బట్ వాళ్ళు చెప్పకపోతే మీకు ఎవరు చేయమని చెప్పారు అనమాట. ఓకేనా? సింపుల్, కరెక్ట్? మీరు గ్రో అవ్వడానికి లైఫ్ లో ఫ్రాంక్లీ మీ పేరెంట్స్ ఆర్ 1 or 2 people తప్ప ఇంకా ఎక్కువ మంది చెప్పారు. బట్ తెలుసో తెలియకో ఇక్కడ యూఆర్ ఇన్ టు రైట్ ప్లాట్ఫామ్, యూఆర్ హ్యావింగ్ రైట్ మెంటర్స్. సో జస్ట్ గో విత్ ఫ్లో. వాళ్ళతో వెళ్ళండి, వాళ్ళతో ట్రావెల్ చేయండి. ఇక్కడ రమేష్ సార్ హీ హ్యాండిల్స్ లాట్ ఆఫ్ స్కూల్స్, బట్ డైలీ అందరి కోసం మల్టిపుల్ రీజియన్స్ హ్యాండిల్ చేస్తారు. ఈవినింగ్ టైం మొత్తం మీకే ఇచ్చేస్తారు, కరెక్ట్? వాళ్ళ ఫ్యామిలీ పక్కన పెట్టేసి, తన వర్క్ పక్కన పెట్టేసి, అలా మల్టిపుల్ మెంటర్స్, మల్టిపుల్ లీడర్స్ ఇలాంటి వాళ్ళు దొరకడమే లక్కీ అనమాట, కరెక్ట్? దట్టు ఈ ప్రోగ్రామ్ ఇట్ ఇస్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రైట్? మీరు పే చేసిన ఓన్లీ మీ హాస్టల్ వాట్ ఎవర్ హోటల్లో ఫుడ్ కోసం పే చేస్తారు. ఇలా ఎవరు చేయరు అనమాట. నేనే ఏ క్లాస్ ఫ్రీగా చెప్పాను. ఫస్ట్లీ నేను ఏ క్లాస్ చెప్పానంటే వి చార్జ్ సమ్ మనీ, బట్ ఇంపాక్ట్ నుంచి కాబట్టి వీఆర్ డూయింగ్ ఫర్ ఫ్రీ, కరెక్ట్? సో ఈ ఎన్వైరన్మెంట్ లో ఉండండి. ఐఎమ్ షూర్ దట్ మీరు గ్రో అవడానికి ఈ ఎన్వైరన్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఒకరికొకరు కాంపిటీషన్ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ ఒక మంచి సపోర్టివ్ ఎన్వైరన్మెంట్. జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ కెన్ ఆల్రెడీ సీ ఇక్కడ మీరు అందరూ ఒక గ్రేట్ ట్రైనర్స్ లో అవుతారని నాకు నమ్మకం ఉంది. సో జస్ట్ గో ఫార్వర్డ్ అండ్ డూ దట్. అండ్ నమస్కారం, మోర్ పవర్ టు యూ అండ్ ఓవర్ టు రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.